ఈ అందాల పోటీల వెనక ఉన్నటువంటి వ్యాపార సంస్కృతి, మహిళల్ని ఒక వ్యాపార వస్తువుగా, అంగడి వస్తువుగా చూయించి ఈ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కుట్రలు, వ్యాపార ఉద్దేశాలు గురించి సిద్ధారెడ్డి సారు గొప్పగా వివరించారు. ఇది కేవలం మనం మాట్లాడుకొని ఏదో ఒక గంటనో 2 గంటలో మాట్లాడుకొని వెళ్ళిపోవాల్సిన అంశం ఒక్కటే కాదు. ఎట్లా దీన్ని మనం ఇట్లాంటి వాతావరణాన్ని, ఇట్లాంటి సంస్కృతిని మనం వ్యతిరేకించాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే విషయాల మీద కూడా విస్తృతంగా ఇక్కడ వచ్చినటువంటి కొద్దిమంది అయినా మీకు మీ పరిధుల్లో ఉండేటువంటి సంస్థల ద్వారా కానీ వీటి ద్వారా కానీ చర్చకు పెట్టాలి, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మరసం కోరుతూ ఉన్నది. అందులో భాగంగా మరసం ఒక తీర్మానం కూడా చేస్తూ ఉన్నది. అందాల పోటీల పేరుతో స్త్రీని కంటికి ఇంపుగా కలిగించే ఒక సరుకుగా మార్చే బలమైన వ్యాపార వ్యవస్థ విస్తరిస్తున్నది. మెరిసే దుస్తులు, కృత్రిమమైన నవ్వులు ఒక ఉత్పత్తిలా స్త్రీల శరీరాలను ప్రదర్శించేలా చూస్తున్నాయి. ఈ పోటీల వెనుక కాస్మెటిక్స్, ప్రసార హక్కులు, దుస్తులు, ఆభరణాలు, ఎన్నో రకాల వ్యాపారాలు ఈ పోటీల చుట్టూ తిరుగుతున్నాయి. ఇది ఒక విషవలయం. నిత్యం శ్రమించే కోట్లాది మంది స్త్రీలున్నారు. వారి శరీరాలు కష్టనష్టాలను భరిస్తూ సంపదను సృష్టిస్తున్నాయి, కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయి. శ్రామిక సంస్కృతిని, మానవ సంస్కారాలను అవమానించే అందాల పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నది. దీన్ని మరసం వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి విరుద్ధమైనదిగా ప్రకటిస్తున్నాం. అందాల పోటీల కన్నా స్త్రీల అంతరంగ శక్తులను, వ్యక్తిత్వానికి విలువనిచ్చే, స్త్రీల ఔన్నత్యాన్ని చాటి చెప్పే సంస్కృతిని నిర్మించాలని మరసం భావిస్తూ ఉన్నది. ఆ దిశగా మరసం ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సామాజిక అంశాల మీద పోరాడుతుంది, మాట్లాడుతుంది, వ్యతిరేకిస్తుంది అని ప్రకటిస్తూ ఈ సభకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ నెల 25వ తేదీ ఎల్లుండి మనం ఇక్కడే అన్మోల్ హోటల్లో, సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి అన్మోల్ హోటల్లో సిద్ధారెడ్డి సార్ 40 ఏళ్ల సాహిత్యం మీద, 50 ఏళ్ల సాహిత్యం మీద చర్చ జరగబోతుంది. సారుకు 70 ఏళ్ళు నిండిన సందర్భంగా ఈ ఆత్మీయ సదస్సుని అక్కడ మంజీరా రచయిత సంఘమే నిర్వహిస్తూ ఉన్నది. మళ్ళీ దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులంతా తప్పకుండా మీ మిత్రులందరినీ తొలుకొని, సారాభిమానులు, మీరు సాహితీ ప్రియులు, హైదరాబాద్లో ఉండేటువంటి సాహితీ మిత్రులంతా అక్కడికి వచ్చి ఆ సభను కూడా విజయవంతం చేయాలని కోరుతూ థ్యాంక్ యూ. మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న అందాల పోటీలు, వ్యాపార సంస్కృతి అనే అంశం మీద జరుగుతున్న ఈ సభకి, సమావేశానికి వచ్చేసినటువంటి సాహితీ ప్రియులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు, ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి ప్రముఖ రచయిత్రి విమల గారు, ఆత్మీయులు, మా అందరి గురువులు నందిని సిద్ధారెడ్డి గారు, మేడం ధూళిపాల అరుణ గారు, వేదిక ముందు కూర్చున్నటువంటి మిత్రుడు దేశపతి శ్రీనివాస్, శివకుమార్ సార్, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, కిషన్, హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ
మరసం పక్షాన ప్రత్యేకంగా ఆహ్వానము, ధన్యవాదాలు. శ్రీరాములు సారు, విరాట్ భాయ్, దేవిప్రసాద్ సార్, మిత్రులందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతూ, ఇవాళ అందాల పోటీలు జరుగుతున్నాయి మన హైదరాబాద్ కేంద్రంగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా నిర్వహిస్తున్నది. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే పాలకులు ప్రజల సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందుల్ని పక్కకు పెట్టి ఒక అప్రధానమైనటువంటి అంశాలని భుజాల మీద వేసుకొని అప్రధానమైనటువంటి విషయాల్ని ముందుకు తెచ్చి ప్రజల మీదికి రుద్దేటువంటి ఒక పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. అట్లాంటి భావనతోనే, అట్లాంటి ఆలోచనతోటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అందాల పోటీల్ని తమ భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తూ ఉన్నది. అట్లా ఈ తెలంగాణలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యల్లో ప్రజలు ఉన్నారు. ఒకవైపు రైతులు అటు పండిన పంటలు అమ్ముకోలేక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య కురుస్తున్నటువంటి అకాల వర్షాలతోటి, వడగళ్ల వర్షాలతోటి మొత్తం ధాన్యమంతా తడిసి ముద్దయిపోయి రైతులు తాము ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటలు ఇవాళ కళ్ళ ముందే తడిచిపోయి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో ఒక జర్నలిస్టుగా మేము ఉన్నాం. అక్కడ ఆ ప్రాంతంలో కానీ, మెదక్ జిల్లాలో కానీ మేము చూస్తూ ఉన్నాము. మేము పోయిన చోట దుఃఖపడి ఏడుస్తున్నారు. అక్కడికి వచ్చి మాట్లాడించే దిక్కులేరు ఎవరికి. వాళ్ళని మాట్లాడించే పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వ అధికారుల నుంచి కానీ కనీసం వాళ్ళని పలకరించినటువంటి పరిస్థితి లేదు. ఇంకా అనేక రకాల సమస్యల్లో ప్రజలు ఉన్నారు. ఇవాళ మేము వస్తూ ఉంటే రైతులు ఒక జీలుగు విత్తనాలు కావాలి, జనుము విత్తనాలు కావాలి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. ధాన్యం కొనండి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి రైతులు ధర్నాలు చేసి రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఒకవైపు విద్యార్థులు తమకు ఫీజు రియంబర్స్మెంటు డబ్బులు రావడం లేదు, ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. డిగ్రీ కళాశాలలు మూసివేసి మేము ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ఇవాళ. మేము అని చెప్పి ఏకంగా ఎగ్జామ్స్ను బహిష్కరించి, పరీక్షల్ని కూడా బహిష్కరించి డిగ్రీ కళాశాలలు మూసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్నది. ఒకవైపు విద్యార్థులంతా అట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు రైతులు, విద్యార్థులు, మహిళలకు ఈ ప్రభుత్వం గత ఎన్నికల కంటే ముందు అనేక రకాల వాగ్దానాలు చేసింది. మహిళలకు సంబంధించి ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి రకరకాల వాగ్దానాలు చేసింది. మహిళా సాధికారత గురించి తమ మేనిఫెస్టోలో కూడా గొప్ప అంశాలను చేర్చింది. వాళ్ళని మేము మొత్తంగా ఈ ప్రభుత్వంలో భాగస్వాములను చేసి తీసుకువెళ్తామని చెప్పి వాళ్ళు అనేక రకాల వాగ్దానాలు చేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని అంశాలు పక్కకు పోయి ఒక అందాల పోటీలని
ఘనంగా నిర్వహించాలి. మొత్తంగా దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా మా దగ్గర జరిగాయని చెప్పి సూయించుకోవాలనే ఒక తపనతోటి అనేక ప్రాధాన్యత అంశాలను పక్కకు పెట్టి ఈ అంశాలనే ప్రధానంగా తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. సరే, ప్రభుత్వానికి రకరకాల ప్రాధాన్యత అంశాలు ముందర పెట్టుకొని పోతుంది. కానీ ఈ అంశాలను దీనివల్ల ఈ ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ మొత్తంగా దేశానికి కానీ మహిళలకు కానీ ఏమైనా లాభం ఉందా? ఏమైనా లాభం జరుగుతుందా? దీనివల్ల ఏమైనా మహిళలకు దీని ద్వారా ఏమైనా సందేశం ఇవ్వగలుగుతారా? మహిళల్ని ఈ సమాజంలో ఒక సమానమైనటువంటి భాగస్వాములుగా తీసుకువెళ్ళడానికి ఈ పోటీలు ఏమైనా ఉపయోగపడతాయా? వీటన్నిటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కనీసం అనేక సందర్భాల్లో మంజీరా రచయితల సంఘం ఈ సామాజిక అంశాల మీద చర్చలు పెట్టింది, మాట్లాడింది. అనేక విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాలు తీసుకున్నది. గతంలో కూడా చాలా ప్రాంతాల్లో జరిగినటువంటి అందాల పోటీలకు వ్యతిరేకంగా కూడా సిద్దిపేట కేంద్రంగా మేము అనేక కార్యక్రమాలు నిర్వహించినాం. అందాల పోటీలకు వ్యతిరేకంగా కావచ్చు, తర్వాత వ్యాపార సంస్కృతికి వ్యతిరేకంగా కావచ్చు, గుట్కా లాంటి దురలవాట్లకు సంబంధించిన విషయాల మీద కావచ్చు, వరకట్నానికి సంబంధించిన విషయాల మీద కావచ్చు, వీటన్నిటి మీద సభలు, సమావేశాలు, ర్యాలీలు, మూఢనమ్మకాల మీద, దురాచారాల మీద కూడా మనసు స్పందించి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. గతంలో కూడా అందాల పోటీల మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటనని చేసింది. అంటే ఇతర ప్రాంతాల్లో జరిగినప్పుడు కానీ, గతంలో బొంబాయిలో జరిగినప్పుడు కానీ, ఇంకా వేరే ప్రాంతాల్లో జరిగినప్పుడు కానీ ఇక్కడి నుంచి మంజీరా రచయితలుగా, మంజీరా సామాజిక కార్యకర్తలుగా మా అభిప్రాయాల్ని, మా వైఖరిని మేము ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ఈసారి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నది కాబట్టి ఇక్కడి నుంచి మనం మన నిరసనని వ్యక్తం చేయాలి. ఇక్కడి నుంచి మన అభిప్రాయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. ఇది మంచిది కాదు, ఇది కేవలం మహిళల్ని ఒక ఆట వస్తువుగా, వ్యాపార వస్తువుగా చేసే దిశగా ప్రభుత్వాలు ఇట్లా ప్రోత్సహించడం మంచిది కాదు అనే ఒక ఉద్దేశంతో దాన్ని ఇక్కడి నుంచి మనం ఒక ప్రకటన చేయాలి, దాని మీద ప్రజలకు ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఇవాళ మనం సిద్దిపేట, మెదక్, మన హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా వచ్చినటువంటి విమల గారికి, అరుణ గారికి, సిద్ధారెడ్డి సార్కి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మంజీర రచయితల సంఘం మాది, మంజీర రచయితల సంఘం, మంజీర రచయితల సంఘం మాది, మంజీర రచయితల సంఘం. మానవతా భావుకత మా వస్తు శిల్పాలు, జీవితపు విలువలే మాలంకారాలు. మానవతా భావుకత మా వస్తు శిల్పాలు, జీవితపు విలువలే మాలంకారాలు. సమభావ సంస్కృతులే మారమ్యహర్మ్యాలు,
సమభావ సంస్కృతులే మారమ్య హర్మ్యాలు మాటలై బాటలై మార్మోగు పాటలై మాటలై బాటలై మార్మోగు పాటలై మంజీర రచయితల సంఘం మాది మంజీర రచయితల సంఘం మంజీర రచయితల సంఘం మాది మంజీర రచయితల సంఘం గురజాడ గీతాలు సతత జలపాతాలు శ్రీ శ్రీ ప్రతిజ్ఞలు నడిపించు ఆజ్ఞలు నడిపించు ఆజ్ఞలు నడిపించు ఆజ్ఞలు దాశరథి శుద్ధాల నినదించు స్వప్నాలు దాశరథి శుద్ధాల నినదించు స్వప్నాలు నూతనం పనితనం ఎగురు విజయకేతనం నూతనం పనితనం ఎగురు విజయకేతనం మంజీర రచయితల సంఘం మాది మంజీర రచయితల సంఘం మంజీర రచయితల సంఘం మాది మంజీర రచయితల సంఘం సరికొత్త భావాల చైతన్య వేదిక మంజీర రాగాల మౌనాగ్ని గీతిక సరికొత్త భావాల చైతన్య వేదిక మంజీర రాగాల మౌనాగ్ని గీతిక ఎలుగెత్తి పిలిచింది ఓ కళాకారుడా ఎలుగెత్తి పిలిచింది ఓ కళాకారుడా ఓ కవి రచయిత ఓ ప్రజాగాయక ఓ కవి రచయిత ఓ ప్రజాగాయక కిరణమై పరుగెత్తు కెరటమై హోరెత్తు కిరణమై పరుగెత్తు కెరటమై హోరెత్తు కెరటమై హోరెత్తు కెరటమై హోరెత్తు మిత్రుడు శ్రీనివాస్కి షేక్ బాబాకి ధన్యవాదాలు. ఇప్పుడు మేడం ధూళిపాల అరుణ గారు తమ కవిత వినిపిస్తారు. సభకు నమస్కారం. ఈ అందాల పోటీలను నిరసిస్తూ నేను రాసుకున్నటువంటి కవిత శీర్షిక చెక్కుతూనే ఉంటారా, కొలబద్దతో కొలుస్తున్నారా, అందుతున్నదా గాయాల తడి, కొలబద్దతో కొలుస్తున్నారా, అందుతున్నదా గాయాల తడి, కడుపులో ఒదిగి ఎదుగుతూ ఊపిరి తీసుకోవడానికి చేపపిల్లై కదులుతూ చర్మాన్ని సాగదీసి తన్నుతూ భారాన్ని మోపినప్పుడు ఆ బరువు విలువను లెక్కిస్తారా, నిలువునా చీల్చి రక్తపు మడుగులో ఈదుతూ నిలువునా చీల్చి రక్తపు మడుగులో ఈదుతూ నేలపై మొదటి శ్వాస తీసుకున్న మరో దేహపు ఉనికిని నేలపై మొదటి శ్వాస తీసుకున్న మరో దేహపు ఉనికిని లోకానికి అందించిన మాతృత్వపు మాధుర్యాన్ని ఏమని తూకం వేస్తారు, మాతృత్వపు మాధుర్యాన్ని ఏమని తూకం వేస్తారు. సలుపుతున్న పాలిండ్లను లేత పెదవులకు అందించి సలుపుతున్న పాలిండ్లను లేత పెదవులకు అందించి విలవిలలాడే నొప్పి నుండి కన్నీటి పొరల మధ్య విలవిలలాడే నొప్పి నుండి కన్నీటి పొరల మధ్య మీ చిరునవ్వుకు పొంగి మురిసిన మనసుకు ఎంత మూల్యం చెల్లిస్తారు, మురిసిన మనసుకు ఎంత మూల్యం చెల్లిస్తారు. అంగాంగాలను చెక్కుతూ మహాశిల్పులుగా మిమ్మల్ని నిరూపించడానికి అదొక ముడిసరుకు కాదు. అంగాంగాలను చెక్కుతూ మహాశిల్పులుగా మిమ్మల్ని నిరూపించడానికి అదొక ముడిసరుకు కాదు. అంగట్లో ప్రదర్శించి నాణ్యత నిర్ణయించే వ్యాపార వస్తువు కాదు. మానవ జీవితానికి బీజమై
చిగురులు తొడిగించి నిండుగా పండే అమ్మతనపు పంట ఆమె. మానవ జీవితానికి బీజమై చిగురులు తొడిగించి నిండుగా పండే అమ్మతనపు పంట ఆమె. గ్రహించే తెలివి ఉంటే దుష్టమైన మీ చూపులకు ఇకనైనా ప్రాయశ్చిత్తం చేసుకోండి. గ్రహించే తెలివి ఉంటే దుష్టమైన మీ చూపులకు ఇకనైనా ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఎండిపోయిన కొమ్మను కాదు, పచ్చని ప్రకృతి లాస్యాన్ని ఆమెలో దర్శించండి. ఎండిపోయిన కొమ్మను కాదు, పచ్చని ప్రకృతి లాస్యాన్ని ఆమెలో దర్శించండి. ధన్యవాదాలు. అరుణ గారికి ధన్యవాదాలు. అద్భుతమైన కవితతోటి ఈ సభని ప్రారంభించినందుకు. ఆమె కవితలో చాలా స్పష్టంగా చెప్పింది అసలు మహిళ ఏమిటి, మహిళకుండే నేపథ్యం ఏమిటి, ఎట్లా చూస్తుంది ఈ సమాజం, సమాజంతో పాటు ప్రభుత్వాలు పాలించే ప్రభుత్వాలు మహిళల్ని చూసే పద్ధతి ఏమిటి అనేది మన తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్నది మనకు. దాని పట్ల ఆమె అద్భుతమైన నిరసన కవిత్వాన్ని వినిపించింది. థ్యాంక్ యూ మేడం. ఇక విమల గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు, ఎందుకంటే ఆమె ఒక కవయిత్రిగా సుప్రసిద్ధురాలు, విరసంలో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు చేసినటువంటి వారు. అట్లాగే స్త్రీవాద కవిత్వంలో ఒక బలమైనటువంటి గొంతుకగా తెలుగు కవిత్వంలో తనదైన ముద్ర వేసినటువంటి అద్భుతమైన కవయిత్రి. వంటిల్లు అనే కవిత ద్వారా, ముఖ్యంగా మేము స్త్రీవాద కవిత్వం చదువుతున్న సందర్భంలో మేడం కవిత చదివి చాలా ఇన్స్పైర్ అయినటువంటి సందర్భం ఉంది. గొప్ప కవిత్వాన్ని కొన్ని వాక్యాలు మేము గుర్తుపెట్టుకుని ఎప్పటికీ గుర్తుపెట్టుకునేట్టుగా. ఇంతకుముందు మేము కారులో వస్తున్నప్పుడు కూడా కిషన్ భాయ్ మేము పక్కన మాట్లాడుకుంటూ ఉన్నాం. స్త్రీవాద కవిత్వం ఆమె చెప్పినటువంటి వంటింట్లో వస్తువులన్నీ మేము తీసుకొచ్చిన మాయే, కానీ వంటింటి సామ్రాజ్యానికి నేను మహారాణిని, కానీ అందులో ఉండే వాటి పేర్లు, వస్తువులన్నీ పేర్లు కూడా భర్తల పేర్లే ఉంటాయని చెప్పి ఆయన వాక్యం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి వాక్యాలతో కూడుకున్నటువంటి సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం. సమాజం మీద, ముఖ్యంగా మహిళా చైతన్యం మీద, మహిళల పట్ల ఉండేటువంటి వివక్ష మీద అద్భుతమైనటువంటి రచనలు చేసినటువంటి ఆమె రచయిత్రి. వారు ఇప్పుడు ప్రసంగిస్తారు. ఇవాళ ఇక్కడ వస్తుందా? ఇవాళ ఇక్కడ మైక్ వస్తుందా నాకు? ఓకే. ఇవాళ ఇక్కడ మీ అందరి ముందు నిలబడటం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. ముఖ్యంగా మంజీరా రచయితల సంఘం వేదిక పైన నిలబడి మాట్లాడేటువంటి అవకాశం దొరకటం కూడా. నలభై ఏళ్ల కాలం గడిచింది మంజీరా రచయితల సంఘం ఏర్పడి అని అంటే ఒకంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇక్కడ నా తల నెరిసిపోయింది, సిద్ధారెడ్డి గారి తల నెరిసిపోయింది. అట్లా కొంత తలలో నెరిసినటువంటి వృద్ధులం అవుతున్నటువంటి పెద్దలం కొంతమంది ఉన్నాం. వీళ్ళు మంజీరా రచయితల సంఘం కంటే ముందే తెలుసు. చాలా 77, 78 ప్రాంతంలో సిద్ధారెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే తెలుసు. నేను చదువుకుంటున్నాను. ఒక క్షణం ఆ సినిమాలో చక్రం గిర్రన తిరుగుతుంది చూడండి, అటువంటి అనేక జ్ఞాపకాల వెల్లువ నాకు ఈ వేదిక మీదకి ఎక్కినప్పుడు అనిపించింది. ఇంతకాలం గడిచిన తర్వాత, ఇక్కడ నిలబడ్డ తర్వాత పాత మిత్రుల్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మంజీరా రచయితల సంఘం తన 40 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని అనేక పుస్తకాలు వేసి
అనేక సామాజిక ఉద్యమాల్లో పాలుపంచుకొని తనదైనటువంటి ముద్ర తెలుగు సాహిత్యం మీద, తెలుగు సమాజం మీద వేసి 40 ఏళ్ల తరువాత మళ్ళీ తనను తాను నిలబెట్టుకోవడమే కాదు, ఆ సమస్యలపైన, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన అది గళమెత్తింది. ఇంతకుముందే పాట పాడారు దేశపతి, వాళ్ళు పాడారు. ఆ పాట ఆ ప్రయాణం గురించి చెప్తుంది. ఈ స్ఫూర్తి ఏడికెళ్ళి తీసుకున్నారు? శ్రీ దగ్గర నుంచి, గురజాడ దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా దాశరథ్ దగ్గర నుంచి, తెలంగాణ కవుల దగ్గర నుంచి ఇంకా అనేక మంది చేసిన పోరాట సాంప్రదాయాన్ని నుంచి వచ్చినటువంటి మంజీర రచయితల సంఘం. మిత్రులారా, ఇంతకుముందు అధ్యక్షత వహించిన వాళ్ళు చెప్పారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని. ఏం జరుగుతున్నది చాలా వివరంగా చెప్పారు. ఇంత ఆందోళనలు, ఇంత దుర్భరమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వీటన్నిటినీ కనీసం పట్టించుకోకుండా అందాల పోటీలను నిర్వహించడం కోసం పూనుకుంటుంది. రైతులు ఏడ్చుకోండి, ఆడవాళ్ళపైన అత్యాచారాలు జరగండి, విద్యార్థుల సమస్యలు ఉండనియండి, ఇంకేమైనా ఉండనియండి, మేము కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచ సుందరుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆర్భాటంగా అందాల పోటీలు నిర్వహిస్తామనేది దుబాయ్తో పోటీ పడి మరీ ఇక్కడ తీసుకొచ్చింది. నిజానికి ఇది సిగ్గుచేటైన విషయం. మొత్తంగా మహిళా ఉద్యమం, మహిళా సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు ఈ అందాల పోటీని నిరసిస్తూ వాళ్ళ ధర్నాల్ని, ఊరేగింపుల్ని తీస్తే వాళ్ళని కొట్టి అరెస్ట్ చేసి జైళ్ళలో పడేసింది. ఒక అప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఈరోజు దేశంలో మొత్తం ఏలుతూ ఉంది. ఆ అప్రజాస్వామికమైనటువంటి వాతావరణమే మాట్లాడే హక్కు లేకపోవడం, మన అభిప్రాయాన్ని చెప్పడానికి రైట్ లేకపోవడం అనేది తెలంగాణలో కూడా ఇవాళ రాజ్యం వెళ్తున్న స్థితి ఉన్నది. ఈ స్థితి మధ్య ఒక ప్రజాస్వామిక గొంతుని వినిపించడం కోసం ఈ అందాల పోటీల్లో స్త్రీలని ఒక విలాస వస్తువుగా, అంగడి సరుగ్గా చూసినటువంటి భావజాలాన్ని అందరికీ వెల్లడించడం కోసం, దీని పట్ల నిరసన తెలపడం కోసం మంజీర రచయితల సంఘం ఈ సమావేశం పెట్టడం అనేది చాలా అభినందనీయమైన విషయం. మాట్లాడాలి, మనం గొంతును నొక్కేస్తున్న చోట గొంతెత్తి మాట్లాడాలా. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఉందా? నేను మాట్లాడలేను, కానీ నా మనసులో ఇవాళ 2-3 రోజుల నుంచి, కొన్ని రోజుల నుంచి ఒక విషాదం గూడు కట్టుకొని ఉన్నది. మాట్లాడాల్సిన సమయంలో మనం మాట్లాడలేని తనంలోకి కురుగుపోతున్నటువంటి దాని మీద, మౌనాల మీద చాలా బాధ, కన్నీళ్లతోటి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల మధ్య ఈ దేశం ఉన్నప్పుడు, అందాల పోటీల్ని జరుపుతున్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఒక్క మాట మాట్లాడలేదు. సాంప్రదాయము, భారతీయ నారీతత్వము, ఆడవాళ్ళంటే ఇట్లా ఉండాలి అని చెప్పి ఎప్పుడూ మాట్లాడేటువంటి పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు. వస్త్రధారణ సరిగా లేదు అని చెప్పి ఆడవాళ్ళు రోడ్ల మీద కనిపిస్తే వాళ్ళని వెంటాడి వేధించినటువంటి వాటి సంఘాలు కొన్ని ఉన్నాయి, పేర్లు ఎందుకు కానీ, వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. వాలంటీర్ డే రోజు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ వెంటపడి మెడలో తాళిబొట్లు కట్టించి చితకబాదినటువంటి వాళ్ళేం మాట్లాడలేదు. అంటే ఈ ద్వంద్వత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక పక్కన స్త్రీలని కీర్తిస్తూనే, శ్లాఘిస్తూనే, ఇంకో పక్కన వాళ్ళ స్వేచ్ఛ పైన అణిచివేత కొనసాగిస్తూనే, వాళ్ళు ఎలా ఉండాలి అనే నియంత్రణని ఒక పక్క చెప్తూనే, ఇంకో పక్క ఆ అందాల పోటీలు, అంగాంగ ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు దాని మీద ఈ మౌనమే కాదు, ఒక రకమైనటువంటి నేరం వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. 180 దేశాలకు సంబంధించినటువంటి మహిళలు దీంట్లో పాల్గొంటున్నారు. వీళ్ళని మహిళలు అందామా, అందాల బొమ్మలు అందామా, లేదా వ్యవస్థ రూపొందించినటువంటి చక్కెర గోళీలు అందామా? వీళ్ళు తీర్చిదిద్దబడ్డవాళ్ళు. ఎలా ఉండాలో వాటిని స్పాన్సర్ చేస్తున్నటువంటి సంస్థలను, ఆ తునికలు కొలబద్దల మధ్య ఆడవాళ్ళని తయారు చేసినటువంటి వాళ్ళు నిర్వహిస్తున్న పోటీలు. ఈ పోటీల్లో ఇది 72వ అంతర్జాతీయ పోటీ జరుగుతూ ఉంది.
మొత్తం పోటీలో 4 ఖండాలకు సంబంధించిన వాళ్ళు పాల్గొంటున్నారు. ఈ 4 ఖండాలకు సంబంధించిన వాళ్ళు ఏషియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అదే తర్వాత ఆసియా ఓషియానా గ్రూపు, ఇట్లా ఒక 4 ఖండాలకు సంబంధించిన గ్రూపులు సంబంధించిన ఆడవాళ్ళు పాల్గొంటుంటే వాళ్ళలోంచి ఒక్కొక్క ఖండం నుంచి ఒక 15 మందిని 12 మందిని ఎంపిక చేసి మళ్ళీ వాళ్ళని ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ అనేటువంటి దాన్ని తీసుకొని చివరికి ప్రపంచ సుందరిని ప్రకటిస్తారు. మిగిలిన ఇద్దరిని రనప్ అనేసి పెడతారు. మొదటి స్థానమే కాకుండా 2వ స్థానాలకి 3వ స్థానాలకు వచ్చిన వాళ్ళని. ఇంత తతంగం జరగడానికి 7వ తేదీ నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు కొన్ని కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు పెడుతూ దానికి సంబంధించినటువంటి హంగామాని చేస్తూ ఉన్నది. ఈ పోటీలు ఇవాళ కొత్తగా స్టార్ట్ అయ్యాయా ప్రపంచంలో? 1921-20 ఆ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా అమెరికాలో ఈ పోటీలు మొదలయ్యాయి. ఆ తరువాత మనం చూసుకున్నప్పుడు 1957లో యునైటెడ్ కింగ్డమ్లో ఎరిక్ మోర్లీ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించారు. అంతేకాదు మిస్ వరల్డ్ పోటీలతో పాటు మిస్ యూనివర్సు, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ అనేటువంటి పోటీలు జరుగుతాయి. వీటిని అన్నిటినీ కలిపి బిగ్ 4 కాంపిటీషన్స్ అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవి ప్రపంచ స్థాయిలో జరిగేటువంటి పోటీలు అయితే దేశాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో, మండలాల స్థాయిలో కొన్ని వందల వేల పోటీలు, ఇంకా చెప్పాలంటే లక్షల సంఖ్యలో ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి. ఇది ఇవాళ ఈ పోటీని చూస్తున్నాం. ప్రపంచమంతా ఆడదాన్ని ఎట్లా చూస్తున్నారు అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. ప్రపంచమంతా ఆడదాన్ని దేహంగా మాత్రమే చూస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఏమిటి అందానికి ప్రమాణికతలు? ఛాతీ ఎంత ఉండాలి, ముక్కు ఎంత ఉండాలి, చేతులు ఎంత ఉండాలి, కాళ్ళ మధ్య ఎడం ఎంత ఉండాలి, నడుము ఎంత సన్నగా ఉండాలి, ఇవన్నీ అందాల పోటీలో పాల్గొనే వాళ్ళకి కొలబద్దలు ఉన్నాయి. అట్లాగే క్యాట్ వాక్ నడిచేటప్పుడు పిల్లి ఎట్లా నడుస్తుందో ఇట్లా నడవాలన్నమాట. అంటే నువ్వు ఎత్తు చెప్పులు వేసుకొని కాళ్ళకి అవి చాలా హాని చేస్తాయి, అయినప్పటికీ వాటిని వేసుకొని నువ్వు నడుము తిప్పుతూ నడవాలి. ఈ క్యాట్ వాక్లు నేర్పిస్తారు. వీటిలో ఈ అందాల ప్రమాణికల్ని మనం మాట్లాడుతున్నప్పుడు అసలు అందం అంటే ఏంటి? అందం ఈ ప్రపంచంలో ఇవాళ కొత్తగా వచ్చిందా? వీళ్ళ తూనికలు కొలతల నుంచి కార్పొరేట్ సంస్థలు, సామ్రాజ్యవాదము లేకపోతే వ్యాపార సంస్కృతి తీసుకొస్తే ఆడవాళ్ళకి అందం ఉందా? అందానికి కొలబద్ద ఏంటి, ప్రామాణికత ఏంటి? ప్రపంచంలో దేశాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క అందం. ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళకు ఉన్నటువంటి సాంఘిక, ఆర్థిక, వాతావరణ పరిస్థితి గురించి ఆడవాళ్ళు ఎట్లా ఉండాలనే దానికి వాళ్ళకు ఒక ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలని యూరోప్ దేశాల్లో వేరు. ఎత్తు ఉండాలి, తెల్లగా ఉండాలి, ముక్కు కొసదేరు ఉండాలి. భారతీయ సంస్కృతికి సంబంధించిన దాంట్లో ప్రమాణాలు వేరు. అంటే మన దేశంలోనే అందం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాల వాళ్ళ అందం వేరు, ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళ అందం వేరు. ఆ ప్రమాణికతల్లోనే ఇన్ని కొలతలు ఉంటే ఇన్నెన్ని వందల వేల మగవాడి కొలతలు, సరిగ్గా మాట్లాడాలంటే ఇవి మగవాడి కొలతలు. ఈ వందల వేల మగవాడి కొలతల మధ్య ప్రపంచమంతా స్త్రీలు ఇమర్చబడి ఉన్నారు. తెల్లగా ఉంటే పాలిపోయారని ఆఫ్రికా దేశాల వాళ్ళు నచ్చదు. మన దగ్గర మన ఉత్తరాది ప్రాంతంలో, దక్షిణాది ప్రాంతాల వాళ్ళ డార్క్ కలర్స్, నల్లగా ఉండడం అనేది వాళ్ళకి చాలా వ్యతిరేకమైనటువంటి విషయం. మనని 2వ తరగతి పౌరులుగా చూస్తారు. నేను ఈరోజు మీ ముందు ఈ వ్యాపార గురించే కాకుండా భావజాలం గురించి కూడా మాట్లాడదలుచుకున్నాను. ఇవాళ ఒక 30 రోజులు 20 రోజుల్లో ఈ గొడవంతా జరుగుతుంది. పట్టించుకోరు పాలకులు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటున్నాడు అనే మాట మనం విన్నాం. రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. ఇంకా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా అదే పని చేస్తూ ఉన్నది. అందుకనే ఇది ఒక ఈవెంట్గా దీన్ని చూద్దామా, ఇది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం మన పనుల్లో పడదామా? నేను అనుకుంటున్నాను ఆ భావజాలం ఏమిటి అనేది చాలా ప్రధానమైన విషయం. స్త్రీలని ద మేల్ గేజ్ అంటారు. ఆ చూపు ఎటువంటి చూపు, ఎట్లా చూడాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సమాజం 2గా చీలిపడి ఉంది. స్త్రీయత్వము, పురుషత్వము అనేటువంటి దాంట్లో ముందు మనం మానవులమే. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వేటకెళ్ళేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, కండలు తిరిగి ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే కూడా నిప్పు తయారు చేయడం దగ్గర నుంచి, పిల్లల్ని కనడం దగ్గర నుంచి ఎన్నో పనులు చేశారు. ఆడవాళ్ళ శరీర నిర్మాణం మగవాడి శరీర నిర్మాణం కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకుంటుంది? నడుము కందిరీగా నడుమో లేకపోతే ఏదో
సింహం మధ్య నడుం లాంటిదో ఉండాలంటే ఉండదు. వాళ్ళు 9 నెలలు పిల్లల్ని కనాలి. ఆవిడ చాలా చక్కటి పోయం రాశారు. 9 నెలల పాటు పిల్లల్ని కడుపులో మోయాలి, కనాలి, పాలు ఇవ్వాలి. వాళ్ళ దేహ ఆకృతి ఇంకొక పునరుత్పత్తి చేస్తారు కాబట్టి, ఇంకొక మానవ జాతిని సృష్టి చేస్తారు కాబట్టి తప్పకుండా మారుతుంది. 16-17 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ వృద్ధాప్యం దాకా పోతున్నప్పుడు అనేక రకాలుగా వాళ్ళు మారుతారు. అంటే సమాజంలో, ఆదిమ సమాజంలో కూడా అందం ఉంది. ఇప్పటికీ మనం చూడండి, అందం గురించి మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అంటే సౌందర్యవంతమైనటువంటి ప్రపంచం గురించి, సౌందర్యవంతంగా మనుషులు ఉండాలనుకోవడం గురించి మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సౌందర్యం ఎక్కడైతే, నేను ఒక పోయం రాశాను, సౌందర్యాత్మక హింస అని. అందం మార్కెట్ అయిన చోట, అందం ఖరీదైన చోట, అందం వ్యాపార వస్తువైన చోట, ఆ రకమైనటువంటి స్త్రీ ఒక భోగ వస్తువు అయిన దగ్గర మనం వ్యతిరేకించాలి. మీరు ఆదిమ ట్రైబ్స్ని చూడండి, ఇప్పటికి కూడా రకరకాల చుక్కలు పెట్టుకొని, నెమలికలును ఈకలు పెట్టుకొని చాలా చక్కగా తయారవుతారు వాళ్ళు, పూసల దండలు వేసుకొని. ఎందుకు? సౌందర్య పిపాస అనేది ప్రపంచంలో ఉన్నది. అనేక రకాల రంగురంగులతోటి, సప్తవర్ణాలతోటి ప్రపంచం ఉన్నది. మీరు ఒక్కసారి ఆకుపచ్చ ప్రాంతాన్ని చూడండి, ఏదన్నా అడవినో లేకపోతే ఇంకో దాన్నో, ఎన్ని రంగులు ఉంటాయి దాంట్లో. పక్షుల్ని చూడండి, పురుగుల్ని చూడండి. ప్రకృతిలో ప్రతి ఒక్కదాన్ని మీరు గమనిస్తే ఆ ప్రకృతి, ఆ పరిణామక్రమం చాలా సౌందర్యాత్మకమైంది. ఎన్ని వందల వేల పూలు, రకరకాల రంగులు, వాటికి ఎవరు క్రియేట్ చేశారు? ఒక పక్షికి ఉండే రెక్కల్లో మీరు ఎప్పుడైనా బర్డ్ వాచ్ చూస్తే కనుక ఒకే పక్షికి ఒక 60-70 రకాల రంగులు ఉంటాయి. నెమల్ని చూడండి, ఆ పురిపి ఆడాలని దాని మీద ఆ డిజైన్స్ అంతా గీసింది ఎవరు? సౌందర్యం సృష్టిలో ప్రకృతి నుంచే వచ్చింది. ఆ సౌందర్యం ఖరీదు కాకుండా జనం ఆనందించేవాళ్ళు. అక్కడ ఆదివాసీలు పాటలు పాడి, ఆదివాసీలు అలంకరించుకొని ఉన్నటువంటి దాని దగ్గర పూసలు వాటితోటి అక్కడ వాళ్ళని వాళ్ళు అలంకరించుకుంటున్నారు. కానీ అక్కడ ఆడవాళ్ళు మగవాడిని ఆకర్షించడం కోసమో లేదా ఏ రాజును ఆకర్షించడం కోసమో వాళ్ళు తయారు కాలేదు. అటువంటిది ఎక్కడొచ్చింది? ఎప్పుడైతే ఒక ఆడది కుటుంబ వ్యవస్థ లోపల కట్టుబడి ఉండాలా, పిల్లల్ని ఆ భర్తకే కనాలంటువంటిది ఒక ఆస్తి అనేది సమాజంలో వచ్చిన తర్వాత ఆడదాని మీద కంట్రోల్ పెరిగింది. నువ్వు ఎట్లా ఉండాలని ఆడదాని మీద నియంత్రణ పెరిగింది. స్వేచ్ఛగా ఉండడానికి వీల్లేదు. ఆడవాళ్ళు కుటుంబంలో ఉండి మగవాడి సంపదకి పిల్లల్ని కనేవాళ్ళుగా ఉండాలి. మరి సంపదకి పిల్లల్ని కనేటువంటి వాళ్ళుగా ఆడవాళ్ళు ఉన్నప్పుడు మరి మగవాడు యుద్ధానికి వెళ్తాడు, వేటకెళ్తాడు, వాడికి ఆనందం కావాలి. ఆనందం ఎక్కడి నుంచి రావాలి? కుటుంబశ్రీ ఇవ్వలేనటువంటి ఆనందం ఎవరివ్వాలి? పిల్లల్ని అనుకుంటూ వంట చేస్తూ ఉన్నటువంటి ఆడది ఇవ్వలేనటువంటి ఆనందము, ఆడదానికి కట్టుబాట్లు ఎవరివ్వాలి? అప్పుడు వ్యభిచారం అనేది ఇక భోగం వాళ్ళు అనేది, ఒక విలాసంగా ఉండేటువంటి స్త్రీలు అనేది అవసరమయ్యారు. మనకి సమాజంలో చూద్దాం, ఎన్ని వేల సంవత్సరాల నుంచే కుటుంబ స్త్రీలు వేరు, బజారు స్త్రీలు అని మనం మాట్లాడతామే. పబ్లిక్ ప్రైవేట్గా విభజన అయినటువంటి దగ్గర ఆ స్త్రీలు వేరు. కుటుంబ స్త్రీలు భర్తకి అణుకుగా ఉండాలి, పెద్ద బొట్లు పెట్టుకోవాలి, చీరలు కట్టుకోవాలి, మగవాళ్ళ ముందు గట్టిగా మాట్లాడకూడదు, ముగ్గులు వేయాలి, ఇట్లా రకరకాలుగా రెస్పెక్టబుల్గా వాళ్ళంతా ఉండాలి. మగవాళ్ళు వస్తే లోపలికి వెళ్ళిపోవాలి. బయట మనం చలాకీగా ఉన్నట్టు ఆడవాళ్ళని ఏమంటాం? చాలా హుషారుగా ఉన్నదని మాట్లాడేవాళ్ళు. బయట ఎప్పుడో సమాజంలో మార్క్స్ ఒక మాట అంటాడు, ఒకే నాణ్యకున్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి వ్యభిచారము, వివాహ వ్యవస్థ అని. ఎందుకన్నాడు ఈ మాట? చాలా విలువైన మాట ఇది. ఎందుకన్నాడు ఈ మాట? ఎప్పుడైతే సమాజం మారుతూ వచ్చిందో ఆ మారిన సమాజంలో మగవాడి సుఖాలు ఆనందాలు ఇవ్వడానికి ఇంకొక స్త్రీ కావాల్సి వచ్చింది. ఇంకొక స్త్రీ ఎట్లా ఉండాలి? సంగీతం రావాలి, డ్యాన్స్ రావాలి, వాడిని ఆకర్షించేలాగా చలాకీగా మాట్లాడాలి, కులుకుతూ ఉండాలి. ఒక మగవాడే కాదు, ఎవడు కోరితే వాడికి దగ్గరగా ఉండాలి. ఈ విభజన, పబ్లిక్ ప్రైవేట్ విభజనలో ఆడవాళ్ళ శరీరాలని, వాళ్ళ క్యారెక్టర్స్ని అప్పుడే విభజన అనేది జరిగింది. అప్పుడే ఆడవాళ్ళని శరీర కొలతల నుంచి, వాళ్ళ పాండిత్యం కాదు, వాళ్ళ నాలెడ్జ్ కాదు, వాళ్ళ రూపం నుంచి, దేహం నుంచి ఆడవాళ్ళని నిర్ణయించేటువంటి ఒక వ్యవస్థ స్టార్ట్ అయింది. అయితే ఎప్పుడైతే భోగ వస్తువుగా స్త్రీ మార్చబడిందో, అమ్మకపు సరుకైందో, అప్పుడు ఎటువంటి స్త్రీ కావాలి అనే దానికి ప్రబంధాల్లో చాలా వర్ణనలు చేశారు.
ఇక్కడ తెలుగు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఈ కాలం కాదు, ఆ కాలం నుంచే. అంతదాకెందుకు దేవుడి భార్య కమలాకుచ వెంకటేశ్వరుడి భార్యని, దేవుళ్ళని, లక్ష్మీదేవిని వర్ణిస్తున్నప్పుడు కూడా మగవాడి మేల్ గేజ్ ఉంది దాంట్లో. ఎత్తైన వక్షస్థలాలు ఉండాలి, ఇట్లా ఉండాలి అనేసి. మీకు వస్తున్నటువంటి పాటలను చూడండి, సంగీతాన్ని చూడండి, స్త్రీల వర్ణన ఎట్లా ఉందో. దేవుడి భార్యని వర్ణించేటప్పుడు కూడా నీకు సెక్సిస్ట్ దృష్టి పోలేదు అని అంటే సమాజం భ్రష్టత్వం ఎంత దాకా పోయిందో ఆలోచించండి. ప్రబంధాల్లో వర్ణిస్తారు స్త్రీలని. కోటేరు ముక్కుకుంటే కాదు, మన అరటి చెట్టు బోదల వంటి తొడలు ఉండాలని, కందిరీగ వంటి నడుము ఉండాలని, సంపెంగ పువ్వు లాంటి ముక్కు ఉండాలని, తుమ్మెదల లాంటి జుట్టు ఉండాలని ప్రబంధాలు చదువున్న వాళ్ళకి మీ అందరికీ తెలుసు. అటువంటి స్త్రీ ఎక్కడన్నా ప్రపంచంలో ఉంటుందా? అట్లాంటి స్త్రీగా ఒక ఆమెను ఉంచాలి అని అంటే ఆమె ఏం చేయాలి? శ్రమలో పాలు పంచుకోకూడదు, పిల్లల్ని కనకూడదు. పిల్లల్ని కని అందుకే నడుములొంగేలాగా నాట్లేసే స్త్రీలు, కోతలు కోసే స్త్రీలు, బరువులు మోసే స్త్రీలు, పిల్లలకి పాలిచ్చి పెంచే స్త్రీలు, వాళ్ళందరూ ఈ ప్రబంధాల్లో పురుషుడి వర్ణించినటువంటి తీరుగా ఉండడం అనేది అసాధ్యమైన విషయం. అందువల్ల అటువంటి స్త్రీలని ఏం చేశారనంటే ఈ ఈ మనం ఏమంటాము, ఈ వస్త్రాల దుకాణంలో షోకేసుల్లో పెట్టేటువంటి బొమ్మలు లాంటి వాళ్ళని చేశారు. నాకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను హాలండ్ ఇక్కడ వెళ్ళినప్పుడు నేను విన్నాను, ఏంటి ఆడవాళ్ళని ఈ గాజు అద్దాల్లో మార్కెట్లో పెడతారు, వాటిని కొన్ని రోడ్లు ఉన్నాయి, వాటి మీద వాటిలో తీసుకెళ్ళి ఆ రోడ్ల మీద అంతా వ్యభిచారం చేసేటువంటి వాళ్ళంతా ఉంటారు, గాజు అద్దాల లోపల ఆడవాళ్ళు ఉంటారని. నాకు అది చాలా షాకింగ్, చాలా బాధ అనిపించింది. ఒక సరుకుని మనం ఎట్లయితే అమ్మడానికి ఒక అద్దాల పెట్టెల్లో పెడతాము, నేను చూశాను అది. అంటే బానిస వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళ శరీరం గట్టిగా ఉందా లేదా, సుఖమిస్తారా లేదా, కష్టపడి పనిచేస్తారా లేదా అని బానిస వ్యాపారి కర్రబెట్టి పొడిచి ఆ అమ్మకానికి కొనడానికి వచ్చేటువంటి వాళ్ళకి చూపిస్తుండేవాడు. ఈమె ఇంత సుఖపెట్టగలదు నిన్ను, ఇంతమంది పిల్లల్ని గలదు, ఇంత చాకరీ చేయగలుగుతుంది, ఇంత నీకు రిప్రొడక్షన్ నీ దాంట్లో ఇవ్వగలుగుతుంది ఆమె, అంటే మరిన్ని బానిసల్ని పుట్టించగలుగుతుంది అని. అటువంటి అద్దాల పెట్టెల్లో పెట్టిన ఆడవాళ్ళు నిలబడి ఉంటే వాటిని ఖరీదు చేసేటువంటి మగపురుషులు బయట తిరుగుతూ ఉన్నారు. ఏమని అందాం ఈ సమాజాన్ని? స్త్రీలను సరుకుగా అయినటువంటి దాంట్లో. అందుకని మనకు ఇటువంటి భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి ఆలోచన క్రమము. పురుషులు గొప్పవాళ్ళు, వాళ్ళు కండరాలతోటి కొలబడతారు, వాళ్ళ మేధస్సుతోటి వాళ్ళని చూస్తారు. పురుషుడు అంటే వీరత్వంతో ఉంటాడు, యుద్ధాలు చేస్తాడు, సంపాదించుకొస్తాడు, స్త్రీలను లొంగ తీసుకుంటాడు, యుద్ధాల్లో ఓడిపోయినటువంటి ఆడవాళ్ళని. అంటే మగవాడికి ఒక ప్రతీక, ఆడతనానికి ఒక ప్రతీక. ఈ విభజన అనేది స్త్రీయత్వం పురుషత్వం అనేటువంటిది సమాజంలో ఎప్పటి నుంచో వచ్చింది. అయితే మనం మనుషులం, జెండర్ తేడాల్ని పక్కన పెట్టి ఆలోచిస్తే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 2 చేతులు కాళ్ళు ఉన్నాయి, దుఃఖం ఉంది, ఏడవడానికి, తర్వాత ఇష్టపడితే సంతోషపడే ఇది ఉంది, అన్ని మానవ ఎమోషన్స్ అంతా ఆడ మగకి అందరికీ ఒకటే. కానీ స్త్రీయత్వం పురుషత్వం అనేది సమాజంలో సోషల్లీ కన్స్ట్రక్టెడ్ విషయం అని చెప్తాం. జెండర్ విభజన అనేది కూడా సోషల్లీ కన్స్ట్రక్టెడ్ విషయం. ఈ రకంగా ఇట్లా ఉండాలి అనేది ఎందుకు నిర్ణయించారు, ఎందుకు చెప్పారు అని అంటే ఆ సమాజానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి. అందుకనే ఈ స్త్రీని దేహంలాగానే గుర్తించారు కాబట్టి, దేహం ద్వారానే ఆమెకు రికగ్నేషన్ ఉంటుంది కాబట్టి మెల్లిమెల్లిగా సమాజం టైం తీసుకుంటున్నాను సార్ సమాజం ఎక్కడికి వస్తుంది అని అంటే స్త్రీలు ఏమనుకుంటారు, చక్కగా తయారు కావాలి, అందంగా అలంకరించుకోవాలి, రకరకాల నగలు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి, రకరకాల బట్టలు వేసుకోవాలి, కురచవా పొడుగువా ఎట్లా అనేది ఆ బట్టల్ని బట్టి కూడా వాళ్ళ క్యారెక్టర్ని మగ ప్రపంచం నిర్ణయిస్తుంది. ఒంటినిడ చీర కట్టుకుంటే పవిత్రమైన ఆడది కుటుంబ స్త్రీ, కొంచెం సౌకర్యవంతంగా ఉండేటువంటి బట్టలు వేసుకుంటే లేదా షార్ట్స్ వేసుకుంటే ఈమె ఈజీలీ అవైలబుల్ ఉమెన్, ఎవడైనా కానీ దొరికేటువంటి అనేది. ఈ భావజాల పరంపరని, ఈ రకమైన దాన్ని పెంచి పోషించడం కోసం ఈ స్త్రీయత్వము పురుషత్వము మధ్య ఒక విభజనను గీసి పురుషుడు గొప్పవాడు, స్త్రీలు దేహం ద్వారా మాత్రమే గుర్తించబడతారని చెప్పడానికి సినిమాలు, సాహిత్యం, సాంప్రదాయాలు, మన కల్చరు రాజుల కాలం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. సమాజం దాన్ని అట్లా కొనసాగిస్తేనే ఈ క్రమం
ఇంకా ఒక మాట మాట్లాడాలంటే మన పితృస్వామ్యం అంటాం, పురుషాధిపత్య సమాజం అంటాం. ఆ సమాజం ఎటువంటి కొట్లాటలు లేకుండా మగవాడి ఆధిపత్యం నిరంతరం చెల్లుబాటేటువంటి స్థితిలో ఉంటుంది. ఇంకొకటి, మనం మన దేశానికి వచ్చినప్పుడు కులం కూడా ఉంది. కులాల్లో కొన్ని కులాలకు సంబంధించిన ఆడవాళ్ళని భోగ వస్తువులే చేశారు. ఎప్పటికీ వసవినులు జోగినులు అని చెప్పి ఎప్పటికీ భోగ వస్తువులే చేశారు, ఊరుమ్మడి ఆస్తిగా చేశారు. అంటే ఒక దళిత తక్కువ కులాలు అని చెప్పేటువంటి లేదా బహుజన కులాల్లో సంబంధించిన ఆడవాళ్ళని ఎవడైనా పట్టుకోవచ్చు. చాలా ఒకటి ఉన్నది మనకి, కంచం పొత్తు మంచం పొత్తు లేకుండా కుల వ్యవస్థ పోదని. పెళ్ళిళ్ళ చేసుకునే దగ్గర నుంచి ఎక్కడైనా కానీ అది ఆ విభజన ఉంది. అంటే దళిత స్త్రీలు, పొలాల్లో పనిచేసే స్త్రీలు, కాయ కష్టం చేసుకునే స్త్రీలు పగటిపూట ముట్టరాని వాళ్ళు, అంటరాని వాళ్ళు, రాత్రి అంట వచ్చేవాళ్ళు అని ఉందా మన సమాజంలో? ఇది చూడట్లేదా మనం? ఈ సౌందర్యానికి సంబంధించిన భావజాలపు రూట్స్ని అది ఎక్కడెక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోకపోతే కాదు. బుద్ధి దేహబలం పురుషుడిది, అందం ద్వారా ఆకట్టుకోవడం స్త్రీలది. అందుకని ఏం చేయాలి ఆడవాళ్ళు? ఇంకొక మాట, ఇప్పుడు క్యాపిటలిస్టికో లేకపోతే మనం ఇప్పుడు అంటున్న వ్యాపార సంస్కృతి వచ్చిన తర్వాత అందానికి ఉన్న కొలబద్దలుతో పాటు ఇంకోటి చెప్తున్నారు, మీరు అందంగా తయారైతే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆడవాళ్ళకి మీరు అందంగా తయారైతే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అందంగా ఉంటే సాధికారత వస్తుంది. ఎందుకు ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి? చక్కగా తయారై చక్కగా ఉంటే మంచిది. అది మంచిదే, నిజంగానే మంచిగా మనం తయారైతే మంచిగా అనిపిస్తుంది. కానీ ఇది ఎందుకోసం? నువ్వు ఆ రకంగా ఉంటేనే ఎదుటివాడు గుర్తించే తత్వం ఉంది. అంటే నిన్నుగా కాదు, నీ బుద్ధి తెలివి ద్వారా కాదు, నీ దేహం ద్వారా, నీ అందం ద్వారా, నీ అలంకరణ ద్వారా గుర్తించేటువంటి ఆ సమాజం వచ్చిన తర్వాత స్త్రీలు ఇప్పుడు బ్యూటీ అండ్ బ్రెయిన్ అనే ఒక మాట మాట్లాడుతున్నారు ఈ అందాల పోటీలో. బాగా అయిన తర్వాత మరి అది కాపాడుకోవడం కోసం ఏం చేయాలి? ఇంత అందాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేయాలి అంటే నామ్ చామ్స్కీ చెప్తాడు, వస్తువుల్ని అమ్మడమే కాదు, వస్తువుతో పాటు ఆ వస్తువుల కొనుగోలుకు సంబంధించిన భావజాలాన్ని సమాజంలో తీసుకొస్తారు అని. ఎందుకనంటే ప్రొడక్షన్ రకరకాలుగా జరుగుతుంది. ఒకటే రక చీర కట్టుకోను 2 రకాలు వేసుకుంటేనే బట్టలు వేసుకుంటేనే కాదు, నిరంతర ప్రక్రియగా వ్యాపార సంస్కృతిలో వస్తూత్పత్తి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ వస్తువుల్ని వాడేటువంటి భావాల్ని మానవజాతి, మనుషులు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కలిగి ఉండడం ద్వారా బిజినెస్ నడుస్తూ ఉంటుంది. కార్లు వస్తాయి, కార్ పని ఏంటి? చిన్న ఉదాహరణ, కార్లు మనకి గమ్యం చేర్చడం అనేది. కానీ దానికి ఎన్ని అలంకరణలు, ఎన్ని కార్లు వస్తుంటాయి. ఒకటి వస్తే ఒకటి పాత అయిపోద్ది, బండ్లు వస్తుంటాయి. ఆడవాళ్ళు కట్టుకునే చీరలు రకరకాల దాంట్లో వస్తూ ఉంటాయి. ఈ చీర కట్టుకున్నావు అని అంటే ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చీర కట్టుకున్నావా నువ్వు వెంటనే అంటారు. పెళ్ళికి వెళ్తే ఒకటి, పుట్టినరోజుకి వెళ్తే ఇవంతా అంటే వస్తు సామాగ్రిని, సరుకుల్ని అమ్మడానికి కార్పొరేట్ సెక్టార్ తీసుకొచ్చినటువంటి ఇది. ఇప్పుడు అందాల పోటీల దగ్గరకు వచ్చినప్పుడు కార్పొరేటు మన ప్రపంచం మొత్తం మీద జరిగేటువంటి వ్యాపారాల్లో ఒక 3-4 వ్యాపారాలు కోట్లాది మిలియన్ల డాలర్లని సంపదని ఈ కార్పొరేట్ వాళ్ళకి తీసుకొస్తున్నారు. ఒకటి ఆయుధ వ్యాపారం ద్వారా కొనసాగుతుంది. ఆయుధ వ్యాపారం కొనసాగాలంటే దేశానికి మధ్య ఉండాలి, ఒక దేశం మధ్య కూడా యుద్ధాలు జరగాలి. ఆ యుద్ధం జరగడం అనేది వ్యాపారవేత్తలకి అవసరం. వాళ్ళు రాజకీయ రంగంలో కూడా ఉంటారు. రెండోది డ్రగ్స్ వ్యాపారం జరుగుతున్నది. మూడోది మన ఆరోగ్యానికి అవసరమైనటువంటి మందుల తయారీ పెద్ద ఎత్తున జరుగుతుందని, దానికంటే కూడా కాస్మెటిక్స్ వ్యాపారం అనేది మూడో అతి పెద్ద వ్యాపారం. ఎందుకు కాస్మెటిక్స్ అంటే ఏంటి? ముఖానికి పౌడర్ ఎట్లా పూసుకోవాలి, గోరు విరిగిపోతే గోరు పెట్టుకోవడానికి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి, పెదవులకు ఎట్లా పూసుకోవాలి. ఈ కాస్మెటిక్స్ అనేవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి అని అన్నప్పటికి కూడా ఒకప్పుడు ఎవరైనా కొంచెం పౌడర్ రాసుకుంటేనే తప్పనుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఊరా గల్లీ బ్యూటీ పార్లర్స్ వచ్చాయి. బ్యూటీ పార్లర్లకు పోవడము, స్పాలకి పోవడము, జిమ్లకి పోవడము, తర్వాత డైట్ని పాటించడము. అంటే మన ఆరోగ్యం కాదు, నేను నడవగలుగుతాను, పని చేయగలుగుతాను, నేను కొంచెం లావుగా ఉంటే మాత్రం ఏంటి అనేది. మన భారతీయ దేహానికి సంబంధించిన స్ట్రక్చర్ కొంచెం లావుగానే ఉంటుంది, బొద్దుగా. పాత సినిమాలో హీరోయిన్లు అందరూ లావుగానే ఉండేవాళ్ళు కదా. అప్పుడు మనకేమో అనిపించలేదు కదా సావిత్రిని చూస్తే, దేవికను చూస్తే. కానీ ఇప్పుడు ఎట్లుంటున్నారు చూడండి, బక్క చిక్కి ఎండిపోయిన నక్కల్లాగా ఉంటేనే సౌందర్యం అనేది. అంటే ఈ కొలబద్దలు ఎక్కడి నుంచి వచ్చాయి? 0 సైజు ఉండాలి. 0 సైజు అనేది సాధ్యమా ఆడవాళ్ళకి? అదే ఈ 0 సైజు ఉండడం కోసం తినడం మానేస్తారు.
మీరు వినుంటారు, బుకేమియా అని ఒక జబ్బు ఉన్నది. అది ఈ ఆడపిల్లలు ఏం చేస్తారంటే ఆకలేస్తుంటుంది, ఎంతకని కడుపు కట్టుకోగలుగుతారు, తింటారు, తిని బాత్రూంలోకి ఎక్కడికి వెళ్ళి 2 వేలు లోట్లో పెట్టుకొని కక్కుతారు. అంటే నువ్వు తిన్నది నీ ఒంటికి వంట పట్టకుండా. ఇది యూరోప్ అంతా మన దేశం అంతా ఉన్నటువంటి ఒక పెద్ద జబ్బు, బుకేమియా అంటారు దాన్ని. అంటే నువ్వు తింటేలా అవుతావు. బలంగా ఉండడం కాదు, సౌందర్యంగా ఉండడం, ఇది చెప్తున్నారు. అందుకని ఏమవుతుంది, కాస్మెటిక్ సర్జరీస్ ఎంత పెద్ద రంగం అంటే నీ 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 బ్రెస్ట్ చిన్నగా ఉందనుకోండి, దాంట్లో సిలికాన్ ఇంకేవో పెట్టేసి దాన్ని పెద్దగా చేయడం. ఎందుకు? ఇది పురుషుడికి ఆనందం ఇస్తుంది కాబట్టి. నీ ముక్కు సరిగ్గా లేదనుకోండి, దాన్ని ప్లాస్టిక్ సర్జరీ. సినిమా వాళ్ళందరూ ప్లాస్టిక్ సర్జరీ. ఒకప్పుడు వీళ్ళు అనుకునేవాళ్ళు, ఇప్పుడు అందరికీ వచ్చింది అది. ముసలితనం వస్తుంది అనుకోండి, అది బోటిక్స్ ఏదో అంటారు, దాన్ని పెట్టి ఇంజక్షన్లు ఇచ్చి చర్మం ముడతలు పడ్డ చర్మాన్ని లాగేస్తారు. అప్పుడు వాళ్ళు అందంగా కనిపిస్తారు. అంటే 60 ఏళ్ళు వస్తే శరీరం ముడతలు వస్తాయి, తల జుట్టు నెరుస్తుంది కదా, అయినా దాంట్లో అందంగా కనిపించాలి. ఏమవుతుంది, ఇది మసాజ్ సెంటర్లు వెలిసాయి, తర్వాత జిమ్ములు వెలిసాయి. ఇది ఆరోగ్యం కోసం అయితే పర్వాలేదు. ఆరోగ్యం కోసం ఒక 40-50 సంవత్సరాల క్రితం మనం అంతా ఏం చేసేవాళ్ళం, నడిచేవాళ్ళం. బస్సులు ఉన్నాయా, ఇంతగానో బస్సులు ఉన్నాయా మనకి? నడిచేటోళ్ళం, బజార్కి పోతే సామాన్లు మోసుకు తెచ్చుకునేటోళ్ళం, నీళ్లు మోసుకొచ్చుకునేవాళ్ళం, వంటగదిలో కట్టెల పొయ్యిలు ఉండేవో ఏమో ఉంటే పని చేసుకునేవాళ్ళం. శ్రమ మన దేహానికి దారుఢ్యం ఇస్తుంది. శ్రమ కాదు ఇప్పుడు. ఆ వస్తువులు అమ్ముకోవడానికి అన్నీ వచ్చాయి, అది ఒక రకంగా మంచిదే అనుకున్నా, ఇంకో పక్కన ఏమైంది, దీనికోసం మనం జిమ్లకు పోవాల్సి వచ్చింది. జిమ్లది కోట్లాది రూపాయల వ్యాపారం. ఆ తర్వాత ఈ అందాల సెంటర్లో, మసాజ్ సెంటర్లు వచ్చాయి, అవి ఎక్కడెక్కడ చూసినా మనకు కనిపిస్తుంటాయి. ఇది సౌందర్యం ఇప్పుడు ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా ఒక వ్యసనంగా అవుతున్నటువంటి స్థితి మెల్లిమెల్లిగా మొదలైంది. మగ బ్యూటీ పార్లర్లు కూడా, మగవాళ్ళకి కూడా జెండర్ లేని బ్యూటీ పార్లర్స్ కూడా వచ్చాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ అందాల పోటీల్లో పాల్గొనాలి అని అంటే వాళ్ళని స్పాన్సరర్స్ రావాలి. ఈ స్పాన్సరర్స్ చేతుల్లో ఈ అందాల భామలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కీలు బొమ్మలు. ఎందుకనంటే వాళ్ళ ట్రైనింగ్ కింద వీళ్ళు ఉన్నప్పుడు ఎట్లా నడవాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలని నేర్పిస్తారు. దానికి ఒక ట్రైనర్స్ ఉంటారు. అట్లాగే ఎంత కొలతలతోటి ఎంత తినాలి ఏమిటని చెప్తారు. అయితే ఈ యాడ్ ఏజెన్సీస్ వస్తాయి. యాడ్ ఏజెన్సీస్ చూసారా మీరు? మనం ఇప్పుడు మగవాడి బ్లేడ్ అమ్మాలన్నా ఆడదాని అర్ధనగ్న శరీరం అని మనం ఒకప్పుడు అనేవాళ్ళం. ఇప్పుడు చూడండి యాడ్స్లో ఎంత వల్గర్ మెసేజెస్ అవి ఇస్తాయి. ఓ కొత్త కారు దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది అర్ధనగ్నంగా. అంటే నాకు ఈ కొత్త కారు నడపడం నాకు తెలుసు అని వాడు అంటాడు ఆ అమ్మాయికి వెళ్ళి చూసుకుంటూ. అంటే దాని అర్థం ఏంటి? దాని వెనకాల ఉంటే సెక్సిస్ట్ కామెంట్ ఏముంది అంటే, నేను కార్నే కాదు నిన్ను కూడా అని. దానికి ఆడామే అవసరమా? ఇవి మీరు ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎన్ని రకాల వ్యాపార ప్రకటనలో స్త్రీలని కమోడిఫికేషన్ అంటాం మనం, ఒక సరుకుగా చేయడం అనేది కనిపిస్తుంది. సో ఈ ఈవెంట్స్ నిర్వహించడం కోసం ఒక ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు, నిధులను వసూలు చేస్తారు. దీనికి మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా డబ్బులు ఇస్తాయి. ఇదంతా అయిన తర్వాత రకరకాల వేదిక అయిన తర్వాత ఆ ప్రాంతాలని టూరిస్ట్ స్పాట్గా చేస్తారు, ఒక పెద్ద వ్యాపారంగా చేస్తారు. ఇదంతా ఎందుకు చేసిన తర్వాత ఏమవుతుంది, అందాల సుందరులు అయిన తర్వాత వాళ్ళు ప్రపంచమంతా తిరగాలి, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్లో పాల్గొనాలా, కొంతమంది సినిమా వాళ్ళ దగ్గరికి వస్తారు. అంటే ఎవరైతే ప్రపంచ సుందరులుగా ఉన్నారో, అసలు ఒక మాట, ఇన్ని కోట్ల మంది ఆడవాళ్ళు ఉండే దగ్గర ఈ ముగ్గురే సుందరులా? బేసిక్ ప్రశ్న. ఎట్లా తీసుకొస్తారు వీళ్ళని సుందరులు అనే దానికి? సౌందర్యం ఎంత అద్భుతమైంది కదా, దాన్ని ఒక ముగ్గురిని తీసుకొచ్చి కొలతల మధ్య బంధించి వాళ్ళని అందాల రాసులు అంటారు. అంటే అందుకనే ఏంటంటే ఈ అందాల సుందరులు అనేవారు స్పాన్సర్ చేసినటువంటి కంపెనీ చేతుల్లో బానిసలు, బందీలు. వాళ్ళు ఆ అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత ఇంకా మాట్లాడడానికి వీల్లేదు. ఇంకొక మాట కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అందాల సుందరులు మన దేశంలోకి? 1990లో గ్లోబలైజేషన్ ప్రపంచం అంతా వచ్చిన తర్వాత మన దేశంలో కూడా న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చాయి. అప్పటి వరకు బహుళజాతి కంపెనీలకి గేట్లు మూసిన దగ్గర గేట్లని పూర్తిగా తెరిచారు. అంటే వాళ్ళ సరుకులు అమ్ముకోవడానికి అన్ని రకాలుగా. అప్పుడు ఆ సరుకులు అమ్మడానికి ఏం కావాలి? మీరు చూస్తే
ఈ 90ల తరువాత జరిగినటువంటి ప్రపంచ సుందరి పోటీలు అంతవరకు మనం రీటా అని ఎవరో ఒక ఆమె 50 ఏళ్ల క్రితం వస్తే, ఆ తర్వాత వచ్చిన 30 ఏళ్ల క్రితం వస్తే అందాల సుందరిగా మన దేశాన్ని ఒక మార్కెటింగ్ సారవంతమైన భాగంగా చూసిన క్రమంలోనే సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్ ఒకటేసారి అందాల రాణులయ్యారు. వాళ్ళు అందాల రాణులయ్యాక అట్లా కావడం అనేది అందరూ చేయగలుగుతారు అనే దాంతో మొత్తం దేశం, మన భారతదేశము ఎన్ని కోట్ల మంది ఉన్నారు? 130 కోట్లో ఎంతో ఉందా సంఖ్య. ఆ సంఖ్యలో సగానికి కొంచెం తక్కువ ఆడవాళ్ళు ఉంటే మీరు చూడండి, పల్లెటూరులో కూడా మామూలుగా ఉన్నవాళ్ళు కూడా ఇంత పౌడర్ పూసుకుందామా, లేకుంటే ఇది పెట్టుకుందామా, కళ్ళకి వేరే ఏదో కాటికి పెట్టుకుందామా, రకరకాలు ఉంటాయి. అంతేకాదు మీరు ఒక్కసారి ఆ వ్యాపారం, కోట్ల వ్యాపారం భారతదేశం అంతా విస్తరించింది. ఆ కోట్ల వ్యాపారంతో ఇంతకుముందే చెప్పాను, రకరకాల బ్యూటీ పార్లర్లు, రకరకాలవి వాటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏ రకమైన ప్రమోషన్ని పొందుతాయి అనేది. అందుకనే విదేశీ పెట్టుబడులు, IMF అప్పులు, ఆర్థిక విధానంలో వచ్చినటువంటి మార్పుల ఫలితంగా మూడజాతి కంపెనీలు వచ్చాయి. అందుకనే అది కాస్మెటిక్ వ్యాపారం చాలా పెద్ద ఎత్తున మన దేశం అంతా సాగింది. ఇప్పుడు కనుక చూస్తుంటే ఇంకా ఘోరం ఉంది పరిస్థితి. 1996లో బెంగళూరులో పెట్టినప్పుడు మొత్తం మహిళా సంఘాలు అందరూ కూడా గొడవ చేశాయి. అయినా కానీ ఆ పోటీల్ని ఏ ప్రభుత్వాలనే, సరిగ్గా నాకు జ్ఞాపకం లేదు కానీ అప్పుడు కాంగ్రెసే ఉంది అనుకుంటాను, ఆపలేదు వాళ్ళు. ఎందుకు? నీడ్. దీంట్లో ఏ రాజకీయ నాయకులకి వాటాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏమేమి జరుగుతుందో మనకు ఎరకలేదు కదా, ఎవరెవరికి పెట్టుబడులు ఉన్నాయో, ఏమేమి వ్యాపారాలు చేసుకుంటారు అనేది. అప్పుడు సారా వ్యతిరేకంగా మహిళా సంఘాలు చాలా కొట్లాడినాయి. అప్పుడు వాళ్ళు అన్నారు ఒక మాట, సారా కుటుంబాలని నాశనం చేస్తున్న సారాలు అమ్ముతున్నారు అంటే డబ్బులు వస్తాయి, రెవెన్యూ వస్తుంది ప్రభుత్వానికి అని. అప్పుడు ఆడవాళ్ళు ఒక క్వశ్చన్ చేసిండ్రు, మరి వ్యభిచారం చేయించు, ఇంకా బాగా డబ్బులు వస్తాయి కదా నీకు అని. అంటే నైతికత అనేది ప్రభుత్వాలకి లేనప్పుడు, ఎంత నీచత్వానికైనా ప్రభుత్వాలే ఒడిగట్టినప్పుడు, ప్రైవేట్ స్పాన్సర్స్ కాదు. ఇక్కడ చాలా దుర్మార్గమైన ఘోరమైన విషయం ఏంటంటే ప్రభుత్వమే ఈ స్పాన్సర్ చేస్తూ ఉన్నది. అది ఎంత దుర్మార్గం! ప్రభుత్వం నువ్వు ఎట్లా చూస్తున్నావు ఆడవాళ్ళని? మనం ఎవరిని తిట్టాలి? మగవాళ్ళని అంటున్నాం కదా, ఇట్లా దేహంగానే చూస్తారు. వాళ్ళకి స్త్రీలని కించపరచడానికి దేహ భాష సెక్సిస్ట్ భాష తప్ప ఇంకోటి కాదని. నేను ఎక్కడో దేహ భాష అని ఒక పోయం రాశాను, ఒక కథ రాశాను. అంటే ఆడవాళ్ళని నిర్మించాలన్న ఈ బూతులే మాట్లాడతారు. అంటే ఎంత నిరంతరం అన్నిట్లో ఆడది ఒక సెక్స్ సింబలే. ఆ మేల్ గేజ్ అని మహిళలు ఎప్పుడు మొత్తుకుంటారు. వాడు చూసే ఒక చూపుతో, వాడు ఆడమే పోతుంటే చూసే చూపులోనే ఉంటుంది. ఆ చూపులు ఎటికల్లో చూస్తున్నాయని ఆడవాళ్ళు చాలా గ్రహించగలుగుతారు. మీకు మన జయప్రభ ఒక చూపులు ఒకటి రాసింది. అంటే ఇది ఎంత విమెన్, ప్రపంచమంతా ఉన్నటువంటి విమెను ఈ కమోడిఫికేషన్ సరుకు కావడాన్ని ఫేస్ చేస్తున్నాయని. అందుకని 1960లోనే ప్రపంచవ్యాప్తంగా ఫెమినిస్ట్ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు వచ్చినప్పుడు వాళ్ళు అనేక పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఉమెన్ని ఈ కమోడిఫికేషన్ చేయడం, దాన్ని నిరసిస్తూ వాళ్ళు చాలా ప్రపంచవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేశారు. మన దేశంలో కూడా చేశారు. వాళ్ళు నిర్వచించారు ఈ సోషల్లీ కన్స్ట్రక్టెడ్ జెండర్ డిస్క్రిమినేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఆడదాన్ని ఒక సరుకుగా చూసేటువంటి ప్రపంచవ్యాప్త భావజాలం అనేది ఎట్లా ఉంది, దాన్ని ఏ రకంగా ప్రమోట్ చేస్తున్నారు అనేది. ఇంకా దీన్ని నేను ముగిస్తూ ఒక మాట చెప్తాను. స్త్రీల సమస్యలు ఏమిటి సమాజంలో? మానవుల సమస్యలన్నీ కూడా చెప్పుకున్నాం మనం, నీళ్లు లేవని. నిజంగా ఈ దేశంలో, ప్రపంచంలో కోట్లాది మంది మహిళల సమస్యలు ఏమిటి? ప్రతి 2 నిమిషాలకి ఒక స్త్రీ మీద రేప్ జరుగుతున్నది, చైల్డ్ అబ్యూస్ జరుగుతున్నది. వరకట్నాల పేరిట ఒకప్పుడు చంపేవాళ్ళు, ఇప్పుడు కూడా చూడండి మీరు ఎన్ని చోట్ల ఆడవాళ్ళ మీద లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది. ఇది వరుస పెట్టుకుంటూ పోతే మనకి సమాన పనికి సమాన వేతనం లేదు, ఆస్తి హక్కు లేదు, రాజకీయ అధికారం లేదు, ఆర్థికంగా స్త్రీలకి హక్కు లేదు. మనం ఇప్పటికీ రాజకీయాల్లో కూడా వాళ్ళు ఒక వెకిలిగా ఆడవాళ్ళని చూసి నవ్వేవాళ్ళే. ఆర్థిక రంగంలో స్వాతంత్రం స్త్రీలకు లేదు, చదువుకునే స్వాతంత్రం లేదు. చదువుకునే స్వాతంత్రం 1-2 జనరేషన్ల మధ్యనే వచ్చింది. ఇంకా గట్టిగా మాట్లాడంటే 30-35 ఏళ్ల కాలంలోనే ఆడవాళ్ళు కొంచెం చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా పెళ్ళైతే నీకు ఉద్యోగం ఎందుకు, చదువు ఎందుకు అంటే ఆడవాళ్ళు మానేయాల్సిన పరిస్థితే. అంటే నీ పేరు కాదు పెళ్లి చేసుకొని పోయినావు అంటే, నీ దేహం కాదు, నీ ఆలోచనలు, నీ ఎమోషనల్ ఫీలింగ్స్ నీవి కావు. ఎట్లా కుటుంబం లోపల వాళ్ళు ఆ స్ట్రక్చర్ లోపల కావాలి. ఇన్ని సమస్యలు ఆడవాళ్ళకు ఉన్నాయి. అంటే ఆడదాన్ని ఏంటి, కుక్కను కొడితే తప్పేంటి,
కాలి కింద చెప్పులాగా ఆడవాళ్ళు ఉండాలనేటువంటి మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన భావజాలం ఈ సమాజంలో ఇంకా ఉంది. నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటా తిట్టుకుంటా నీకెందుకు అనేవాడు ఉన్నాడు కదా. అంటే రాజ్యాంగం చెప్పినటువంటి పౌర హక్కులు, రాజ్యాంగంలో చెప్పినటువంటి ఈక్వాలిటీ అనేవి ఇప్పటికీ 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఆడవాళ్ళ పట్ల అమలు కావట్లేదు. మనం చీకటి పడితే పోగలుగుతామా ఎక్కడికన్నా? ఆడవాళ్ళు పురుషుడు తోడు లేకుండా వెళ్ళగలిగిన స్థితి ఉన్నదా? అన్నిటికీ డిపెండెంటే. చిన్నప్పుడు, పెద్దప్పుడు, ముసలోళ్ళు అయిన తర్వాత కూడా ఉద్యోగాలు చేస్తున్నా నేను ఎంతోమంది టీచర్లతో మాట్లాడితే మీ ఏటీఎం కార్డు మా సార్ దగ్గర ఉంటుందని. ఈ సారే నువ్వు సారు ప్రపంచానికి సారే కాదు, ఆమెకు కూడా సారే. ఈ సారు చేతిలో ఉంటుంది. నేనన్నా మరి నీకు 70-80 వేలు వస్తున్నాయి కదా, దాన్ని ఎంత ఖర్చు? మా సార్కి బాగా బిజినెస్ తెలుసు, ప్లాట్లు కొంటాడు, అవి ఇవి కొంటాడు. ఇక నాకైతే ఏమున్నది, చీరలు తెచ్చుకుంటా, నాకు ఒక 3-4 వేలు ఇస్తే చాలు, బస్కో ఏదో ఆటోకో పోతాము, దానికి 1000 రూపాయలు అవుతాయి, వాయిదాల మీద నెలకి నేను చీరలు కొనుక్కుంటా. అంటే ప్రతి నెల 2-3 వేలు ఆ చీరలకు ఖర్చు పెట్టి అయిపోతుంది, మళ్ళీ కొత్త చీరలు. ఆర్థిక స్వాతంత్రం అని మనం అనుకుంటున్న దాంట్లో కూడా ఈ స్థితి అనేక మంది స్త్రీలకు ఉంది. స్త్రీల ధనం అంటారు కదా, స్త్రీలకు ఎప్పుడు కూడా వాళ్ళు సంపాదించిన వాటి మీదే కాదు, పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తి మీద కూడా లేదు. అందుకని ప్రపంచమంతా ఇదే జరుగుతుంది. ప్రపంచమంతా రేప్స్ జరుగుతున్నాయి, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, పోర్నోగ్రఫీ మీరు చూడండి. ఆ పోర్నోగ్రఫీనే కాకుండా చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది, చైల్డ్ పోర్నోగ్రఫీ జరుగుతుంది. ఇంతమంది స్త్రీల జీవితం ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నది, ఎక్కడా రక్షణ లేదు. 65-70 సంవత్సరాల వయసులో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఒక్కరికి పోవాలంటే భయం. మొన్న ఒకడు ఎవడో మంచినీళ్ళు అడిగిందంట, ఆమె 70 ఏళ్ల వయసు, ఏదో రాబిడ్డ అని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తే వాడు ఆమె రేప్ చేసిపోయాడు ఒక ఊర్లో. 75 సంవత్సరాలు. అంటే యువతరం పురుషుల మైండ్ సెట్ ఎట్లా మార్చబడుతుంది? పోర్నోగ్రఫీ ఇంకొక కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఒక పెద్ద బిజినెస్ ఇది. ఎందుకు ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయి? వాటిలో ఏం చూపిస్తారు? స్త్రీలపైన ఎట్లా చేయాలి, వాళ్ళని ఎట్లా అనుభవించాలి అనేది కదా. అనుభవించడం అనేటువంటి మాట మన సమాజంలో, స్త్రీలని అనుభవించడం అనే మాట సమాజంలో ఉందంటే ఆ అనుభవించడం అనేది వస్తువా? ఎంత నరనరాన ఈ రకపు భావజాలాలు మన లోపల ఉన్నాయి. నేను ఒక మాట చెప్తూ ముగిస్తాను. అందుకనే ఇప్పుడు ఈ 20-30 రోజుల కాలం అయిపోయిన తర్వాత ఏమిటి, అందాల పోటీలు పోతాయి, ఎత్తుకపోతాయి, అయిపోయినాయి. దాన్ని అయిపోయినాక ఎట్లా ఆలోచించాలి? మనం ఎట్లా ఆలోచించాలి? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ భావజాలము, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎక్కడికి వచ్చినాయో, ఈ స్త్రీలని భోగ వస్తువులుగా చూసినటువంటి సంస్కృతిని మనం మొత్తం సమాజం వ్యతిరేకించినంత కాలం కొద్దిమంది ఆడవాళ్ళని సెలెక్ట్ చేసి ఈ రకమైనటువంటి కొలతల మధ్య బిగించడం కోసం ప్రయత్నం చేస్తారు. నేను ఒక చిన్న నా పోయమే చదివి నేను ముగిస్తాను. సమయం లేదు, ముగిస్తాను. అందుకనే నేను గట్టిగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అందాల పోటీల్ని. కానీ చాలా కారణాల వల్ల ఆడవాళ్ళు మొత్తుకుంటున్నారు, మగవాళ్ళు ఎవరు ఎందుకు వచ్చి వీధిలోకి వచ్చి అందాల పోటీలు ఆపాలని అనరు. చాలా నేను ఒక 50 సంవత్సరాలుగా రకరకాల డెమోక్రటిక్ దాంట్లో ఉద్యమాల్లోనూ చూస్తూ ఉన్నప్పుడు ఈ గోలంతా రేపు సాగాలన్నా, తర్వాత అత్యాచారాలు పోవాలన్నా ఇది ఆడగోలైంది. మమ్మల్ని ఇట్లా చేయకండి అని. ఒకసారి ఇట్లనే ఫెమినిస్టులు ఈ మాట మాట్లాడుతూ 6 గంటలు దాటితే ఆడవాళ్ళని ఇంట్లో ఉండమని చెప్తారు కదా, ప్రపంచంలో ఉన్న మగవాళ్ళని ఇంట్లో పెట్టి లాకేసి తాళం వేయండి, ఆడవాళ్ళు తిరుగుతారు. ఆడవాళ్ళ పైన అత్యాచారాలు చేసేది పురుషులే కదా, రకరకాల వయసుల్లో ఉన్న పురుషులే కదా. ఇది పురుష ప్రపంచ సమస్య కాదా? ఇది ఆడవాళ్ళ సమస్య. నా ఇంట్లో నా పెళ్ళాన్నో తల్లినో ఏదో అంటే మనకి ఇంత పొడుచుకొస్తుంది, కానీ వేరే వాళ్ళ తల్లుల్ని పెళ్ళాలని మనం అనగలుగుతాం. ఎంత మాట అంటే అంత మాట, ఎంత బూతు మాట అంటే అంత బూతు మాట. ఎందుకు? స్త్రీ మగవాడి ప్రాపర్టీ కాబట్టి వాడి ప్రాపర్టీకి సంబంధించిన ఆడదాన్ని ఏదైనా అంటే వీడికి పొడుచుకొస్తుంది, కోపం వస్తుంది. సో ఇదంతా ఏంటి? వస్తువు అనేటువంటి దాని నుంచి మన సమాజంలో మారలేదు. అది చలం ఎప్పుడో అన్నాడు. స్త్రీలకి ఒక దేహం మాత్రమే కాదు, బుద్ధి, ఆలోచన ఇవన్నీ ఉన్నాయి. దానికి ఒక వ్యాయామం కావాలి. ఆమెని అమలాగా బతకనివ్వమండి 100 సంవత్సరాల క్రితం చలం చెప్పితే మనకి ఏం పట్టింది? ఎవరికి పట్టింది? ఆడవాళ్ళ హృదయఘోష, వాళ్ళ కన్నీళ్ళు ఈ సమాజానికి పట్టిందా?
అందుకనే అందాల పోటీలను ఆపడం నేను గట్టిగా అంటాను, చాలు, మేము కొట్లాడాం అలసిపోయాం. మగవాళ్ళు చేయాలి, అది ఆపండి. అందాల పోటీలను ఆపండి. ఆడవాళ్ళపైన అత్యాచారాలు ఆపాలనేసి ధర్నాలు చేస్తారో రాస్తారో ఒకళ్ళు చేయండి. ఈ బ్యూటీ పార్లర్లు కాదు ఉండాల్సింది, వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఇవన్నీ ఆడవాళ్ళకి అందించాలి అని. ఇది మిగిలిన సగం ప్రపంచం కళ్ళు తెరవకపోతే, వాళ్ళు చేయకపోతే ఎప్పుడూ సమాజం బాగుపడదు. ఎందుకంటే పేట్రియార్కి, పితృస్వామ్యం అనేది ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళను కూడా అది అణిచివేసేది, మగవాళ్ళని కూడా కంట్రోల్లో చేసేది. మగవాడైనా ఆడవాడైనా ముందు మనుషులు. మగవాళ్ళు సంపాదించాలంటే ఎందుకు సంపాదించాలి? ఆడవాళ్ళు కూడా 2 చేతులు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా కష్టపడి సంపాదించవచ్చు కదా. ఎందుకు లేదు అనంటే ఆ కర్తవ్యాలను ఏ సమాజం అయితే నిర్ణయించిందో అది పురుషాధిపత్యం, పురుషుడు తను గొప్పని మీసాలు మెలేయచ్చేమో కానీ వాడు కూడా పేట్రియార్కీ వల్ల బాధితుడు. గట్టిగా ఏడవకూడదు, నాకు ఈ పని చేత కాదని చెప్పకూడదు, బరువులు మోయాల్సిందే, సంపాదించాల్సిందే, కొట్లాట్లయితే కొట్లాడడానికి పోవాలా, అంటే నువ్వు ఆడదాని లెక్క ఇట్లున్నావు అని అంటారు. ఇంట్లో చచ్చిపోయినా కానీ ఏడవడానికి లేదే. మనకి ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతే ఆ కర్మకాండ ఎట్లా చేయాలో అవన్నీ చూసుకుంటూ ఉండాలి కానీ ఒక బోరుని నేను ఏడుస్తా, నా కడుపులో ఉన్న దుఃఖం దిప్పుకుంటా అనడానికి లేదే. అందుకనే ఇది ఆపడం అనేది ఆడవాళ్ళ ఒక్క విషయమే కాదు, ఈ సమాజం ఆ భ్రష్టత్వపు చివరి కొసకి చేరుకున్నటువంటి సమాజంగా అయింది. దీన్ని మార్చాలంటే ఇది ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు మాట్లాడాలా, ఆడవాళ్ళు కూడా మీతో ఉంటారు. ఇంతకాలం మగవాళ్ళనే చెప్పినాం కదా అంటే చెప్పాలి. కోట్ల వెబ్సైట్స్ ఉన్నాయి పోర్న్వి. కుటుంబం లోపల 4 గోడల మధ్య మ్యారిటల్ రేప్ గురించి మనకు మాట్లాడేటువంటి దమ్ము లేదు. ఎంత హింసని ఆడవాళ్ళు కుటుంబ వ్యవస్థ లోపల కూడా అనుభవిస్తున్నారో చెప్పుకోలేరు. సో నేను ఇది 35 ఏళ్ల క్రితమో రాశా. కొన్నిసార్లు నేను అనుకుంటా కదా, పద్యాలు చచ్చిపోవాలి అనుకుంటా, ఇవి ఉండకూడదు, పద్యం బతకకూడదు నేను రాసిందని అనుకుంటా. ఎందుకు అనుకుంటా? ముఖ్యంగా కొన్ని పోయమ్స్ అవి ఏ సామాజిక పరిస్థితుల మధ్య ఏ స్థలకాలలో రాసామో అప్పుడు ఆ స్థలకాలాలు మారాలి అని ఆశిస్తాం. వంటగది పోవాలి అనుకుంటే వంటగది వేసావాలి, అది స్విగ్గీలో వచ్చినాయి కదా అని అంటారు. స్విగ్గీ వచ్చిన దాన్ని ప్లేట్లలో పెట్టే పని ఆడవాళ్ళు చేయాల్సిందే కదా. ఇప్పటికైనా చూడండి, ఇద్దరు కలిసి బయటికి పోయి వస్తారు, ఆడవాళ్ళు ఇంట్లోకి రాగానే జల్దీ ఇక వంటగదిలోకి పోవాలి, ఇంత వండాలి, కూర ఏదో ఒకటి చేయాలి, తినాలి. అంటే సమాజంలో అది మారలే. ఇది నేను 80 ఇంక మన దేశంలో అందాల పోటీలు రాలే, గ్లోబలైజేషన్ రాలే. నేను ఈ చూస్తున్నటువంటి మేల్ గేజ్ ఎట్లా చూస్తుంది, సమాజం ఎట్లా చూస్తుంది ఆడవాళ్ళన్న దాంతో చాలా భయంతో, బాధతోటి రాసినటువంటిది. ఇది 35, 88, 87 అంటే 87, 88 అంటే ఇప్పటికి అయిపోయింది 35 ఏళ్ళు. నా జుట్టు తెల్లబడదు కానీ అది పోలే, మా సౌందర్యం అంతా పోయింది కానీ ఈ సౌందర్యాత్మక హింస సమాజంలో పోలే. చదువుతాను. సౌందర్యాత్మక హింస. మనమంటే 34, 24, 35 కొలతలమైన చోట మొటిమలు మొలవడం, జుట్టు రాలడం, నడు సన్నగా లేకపోవడమే మన నిరంతర ఆందోళనలు అయిన చోట, దైహిక సౌందర్య పిపాసయే మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా. చెవులకి ముక్కులకి రంధ్రాలు పొడిచి లోలాకులు ముక్కెరలు వేలాడదీస్తాం. పెదవులకు వేళ్లకు కళ్ళకు కనుబొమ్మలకు రంగులు అద్దుకుంటాం. మెడను నడుమును కాళ్లను రకరకాల గొలుసులతో బంధిస్తాం. సౌందర్య సాధనాలతో క్షణక్షణం శరీరాలను గాయపరుచుకుంటూ దుకాణాల్లో అందాన్ని కొనుక్కునేందుకు ఎగబడతాం. దేహపు హ్యాంగర్లకు రకరకాల దుస్తుల్ని తగిలించి నూనెలు రుద్ది నలుగు పెట్టి పసుపులు పూసి దేహాలకు సానబెట్టి అంకెల మధ్య కుదించుకొని నవ్వినా, నడిచినా, మాట్లాడినా, కూర్చున్నా ఒక కృత్రిమ సౌందర్యాంకై వెంపట్లాడుతూ మూసులోకి ఒదిగి ఈ స్వచ్ఛంద సౌందర్య హింస మన సహజాతమని నమ్ముతూ మనల్ని చూసుకున్నప్పుడల్లా గడ్డిగాదం కూరి పంట చేలో నిలబెట్టిన దిష్టిబొమ్మ గుర్తుకొస్తుంది. మనలోంచి మనంతా తీసేసి డొల్ల చేసిన ఈజిప్షియన్ మమ్మీల్లాగుంటాం. పోనీ మన బేదకు, హృదయానికి, స్పందనలకు, ఉద్వేగాలకు కండరాలే కొలమానమైన మనల్ని దేహాలనే చేసిన చివరికి మన దేహం కూడా మన స్వంతం కాదు. ఇంత వికృతమైన అందం ఇది. అందం పోటీ అయిన చోట, అందం సరుకైన చోట అందాల వ్యాపారాల్ని ద్వేషిద్దాం.
మన మనుగడకు అందం అనివార్యమైన చోట ఈ జీవితాన్ని ద్వేషిద్దాం. మనల్ని వెళ్ళవేసి పటాల్ని తగిలించిన గోడల్ని చేసి, మనల్ని అలంకృత గంగిరెద్దుల్ని చేసి, నిర్బంధ సౌందర్యాత్మక హింసలో గాయపరిచిన చోట మిత్రులారా నగ్నంగా, అవును నగ్నంగా తల్లి గర్భం నుంచి బయటపడ్డట్టు ఏ అలంకారాలు, ఏ సౌందర్య కొలబద్దలు లేని జీవితాన్ని పిలుద్దాం. రంగులద్దుకోలేని, అంకెల మధ్య శరీరాన్ని ఇముడ్చుకోలేని, నిరంతర శ్రమతో పెదవులు పగిలి చేతులు కాయలు కాచి, రేగిన జుట్టుతో, అలసిన కళ్ళతో, చింకిపాతలతో అందాన్ని ఖరీదు చేయలేని కోట్లాది మంది స్త్రీల అందవిహీనతను మనం ప్రేమిద్దాం. అందరి కోసం అద్భుత సౌందర్యాన్ని, సహజ సౌందర్యభరిత ప్రపంచాన్ని నిర్మిద్దాం. థ్యాంక్ యూ. చూసినప్పుడు గత చరిత్ర అంతా విమల గారు చెప్పారు. విమల గారు 40 సంవత్సరాల కింద రాసినటువంటి కవిత చదివి ఈ కవిత ఇంకా చదవవలసినటువంటి పరిస్థితి వచ్చినందుకు బాధపడుతున్నది. వచ్చినందుకే కాదు, ఆ రోజు కంటే ఇవాళ ప్రాచుర్యంలోకి వచ్చింది అందాల పోటీలు. మీరు రాసినప్పుడు అది ప్రపంచంలో బయట దేశంలో ఎక్కడో జరుగుతున్నది కానీ భారతదేశంలో జరుగుతలేదు. కానీ ఇవాళ భారతదేశానికి వచ్చింది 96లో. భారతదేశానికే కాదు తెలంగాణకు కూడా వస్తాని వాళ్ళ తెలంగాణకు వచ్చింది. అది దుస్థితి. అప్పుడున్నంత వ్యతిరేకత కూడా ఇప్పుడు లేదు. చాలా విషాదం ఏంటంటే 96లో మంజీరా రచన సంఘం ఆనాడు బెంగళూరులో పోటీలు జరుగుతూ ఉన్నప్పుడు పెద్ద చర్చ జరిగింది, దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. మంజీరా రచన సంఘం చిన్న చిన్న పట్టణాల్లో కూడా దుబ్బాకలో పెద్ద ఊరేగింపు చేసినాం. మబ్బుల బుచ్చిరాజం రెడ్డి, ఆ బుచ్చిరాజం ద్వారా ఆనాడున్న జర్నలిస్టుల సహకారంతో మంజీరా రచన సంఘం దుబ్బాకలో స్కూళ్ళు కాలేజీలు బైకాట్ చేసి పెద్ద ఎత్తున ఒక ఊరేగింపు చేసినాం. ఇవాళ నాకు తెలిసి ఎక్కడ ఏ పట్టణంలో కూడా ఏ సంస్థ కూడా స్కూళ్ళు బైకాట్ చేసి కాలేజీలు బైకాట్ చేసి ఊరేగింపు చేసిన సందర్భం ఇవాళ లేదు. 30 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల కింద ఉన్న చైతన్యం ఇవాళ లేదు. ఇవాళ చేయడానికి సాహసం కూడా లేదు. ఇవాళ చేయడానికి తగిన వాతావరణం కూడా లేదు. ఇవాళ అందాల పోటీల గురించి మాట్లాడితే మనకెందుకులే అనుకునేటటువంటి ఒక వాతావరణం ఉంది. 30 ఏళ్ల కింద మనమే మాట్లాడాలనుకునేటటువంటి ఒక సందర్భం ఉంది. కాబట్టి మారిన పరిస్థితి ఎక్కడ దాకా వచ్చింది అని అంటే ఉదాసీనత, అవసరం లేదు మనకు అనేటటువంటి స్థితికి ఇవాళ వచ్చింది. అయినా మంజీరా సంఘం ఎందుకు మాట్లాడుతున్నది అంటే అది కూడా సిద్దిపేటలో పెట్టి లేదా దుబ్బాకలో పెట్టేటటువంటి పరిస్థితి నుంచి హైదరాబాద్లో పెట్టి ఎందుకు మాట్లాడుతుందంటే అందాల పోటీలు ప్రపంచం నుంచి దేశానికి వచ్చి, దేశం నుంచి రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్ రాజధాని నడిబొడ్డున జరుగుతున్నది కనుక అదే నడిబొడ్డులో మంజీరా రచన సంఘం వాయిస్ వినిపించాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను పట్టుదల దేశపతి శ్రీనివాస్దే. నేను కూడా ఎందుకు లేవయ్యా అన్నాను. నేను కూడా ఉదాసీనంలోకి వెళ్ళిపోయాను. కారణం ఏంటిది అని అంటే ఇంత పెద్ద సమాజంలో ఒక పెద్ద ఉద్యమం చేసి అనేక ఉద్యమాలు నడిపినటువంటి సమాజం ఇవాళ ఉదాసీనంగా నిర్లిప్తంగా మారిపోయినటువంటి పరిస్థితిలో ఇది అవసరమా అని అనుకున్నప్పుడు అవసరమే, చిన్న గొంతుతోనైనా అవసరమే. మా విరాట్ సహకరించడం వల్ల ఇక్కడ పెట్టినాం చిన్న హాల్ అయినా కూడా. ఎందుకు చిన్న గొంతు అయినా ఇవాళ అవసరమే అంటే గొంతు వినిపించకుండా నిర్లిప్తంగా ఉన్నదానికంటే చిన్న గొంతుతోనైనా లో గొంతుతోనైనా మన నిరసన ప్రకటించడం అనేటువంటిది వాళ్ళ అవసరం. అందుకని విమలను ఎన్నుకొని ఇవాళ మాట్లాడి ఒకప్పుడు స్త్రీని ఆస్తిగా భావించినటువంటి సందర్భం తను చెప్పారు. భూస్వామ్య సమాజం స్త్రీని ఆస్తిగా భావించింది. అంతకంటే ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పెట్టుబడిదారీ సమాజం లేదా వ్యాపార ప్రపంచం ఇవాళ స్త్రీని అంగడి సరుకుగా మార్చింది. అన్న ఆస్తి నాడు ఉండే ఆ కాస్తో కూస్తో సౌకర్యం కూడా ఇవాళ స్త్రీకి లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏంటిది సౌకర్యం? సౌకర్యం అంటారా అని అనొచ్చు. సౌకర్యం కాదైనా వాదించినా పర్వాలేదు, కానీ ఆస్తిగా ఉన్న రోజున ఒకరిద్దరి చేతుల్లో ఉండేది. అట్లా ఉండాలని నేనేం కోరుకుంటలేను, అది కూడా. కానీ ఆనాడు కనీసం స్త్రీ ఒకరిని నమ్ముకుంటే, నేను మన ఆయన మధురాంతకం నరేంద్ర నవల చదువుతూ ఉంటే, ఏమన్నా నవల పేరే ఉండనబ్బా, మనోధర్మ పరాగం వస్తుంది కానీ మనోధర్మ పరాగములో అందులో ఆ దేవదాసి స్త్రీలు ఒక కుటుంబం అతను వదిలేస్తే ఎట్లా అని ఇంకో కుటుంబాన్ని ఇంకొక యజమాన్ని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వరకే ఉన్నది.
ఆనాడు అది సమస్య. కానీ ఇవాళ పరిస్థితి ఏంటిదంటే ఎన్నిసార్లు ఎన్ని చోట్లకి మారాలనో తెలియనటువంటి ఒక దుస్థితిలోకి వాళ్ళు వచ్చింది. సరుకుగా మారిన తర్వాత ఆస్తిగా ఉన్నప్పుడే కొందరి చేతుల్లో ఉంటుంది, సరుకుగా మారిన తర్వాత ఎన్ని చేతుల్లోకైనా పోయేటటువంటి ఒక మార్కెట్లో ఒక అమ్మబడుతున్నటువంటి స్థితి ఉంటుంది ఇవాళ. అందుకని ఏంటిదంటే సరుకుగా మారింది కనుక పోటీలు వచ్చినాయి. ఆస్తిగా ఉన్నప్పుడు పోటీలు లేవు. ఆస్తిగా ఉన్నప్పుడు సౌందర్యానికి కొలమానాలు ఉన్నమాట నిజమే, కానీ మరీ కొలతలు లేవు. ఆ రోజున గజగమన అన్నారు కావచ్చు, హంసయాన అన్నారు కావచ్చు, కానీ క్యాట్ వాక్ అనలేదు. రకరకాల పేర్లతో పిలిచారు. హంసలాగా నడిచింది కనుక హంస అన్నారు కావచ్చు. ఇవన్నీ కరెక్ట్ అని కాదు, కానీ కనీసం ఇట్లా ఒక వైవిధ్యం ఉండడానికి, స్త్రీ సౌందర్యానికి లేదా స్త్రీ నడకకి వైవిధ్యం ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఇవాళ వైవిధ్యం అంతా లేదు. ప్రపంచమంతా కూడా స్త్రీ ఒకలాగానే ఉండాలి, ఒకే కొలతలతో ఉండాలి, ఒకే నడక నడవాలి, ఒకే ఆహారం తినాలి, ఒకే వేషధారణలో ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు మార్కెట్లో పోటీలో చలమని అవుతారు. కాబట్టి పోటీలు తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటిదంటే వైవిధ్యాన్ని అంతా తీసేసి ప్రకృతికి దగ్గరగా ఉండేటటువంటి స్త్రీ సహజత్వాన్ని అంతా తీసేసి ఇవాళ ఒక కృత్రిమమైనటువంటి పద్ధతి ఇవాళ తీసుకొచ్చేసి మార్కెట్లోకి ఈ ధోరణి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. కనుక ఇవాళ ఖచ్చితంగా మంజీరా సంఘం తను స్పష్టతను ఇవ్వదలుచుకుంది, మాట్లాడదలుచుకుంది. ఏంటంటే అందాల పోటీలు వ్యాపార సంస్కృతిలో భాగంగా ముందడికి తీసుకొచ్చి ఇవాళ ఎక్కడికక్కడ సరే ఒక 20 రోజులు నెల రోజులు, ఇందాక మేడం చెప్పారు, విమల గారు చెప్పారు, నెల రోజుల్లో 20 రోజుల్లో పోటీలు అయిపోతాయి, తర్వాత హైదరాబాద్ మర్చిపోవచ్చు, తెలంగాణ మర్చిపోవచ్చు. కానీ తెలంగాణలో ఉన్న యువతులు కానీ స్త్రీలు కానీ అంత తొందరగా వదిలిపెట్టేటటువంటిది కాదు. ఇది మార్కెట్ సంస్కృతి ఎట్లా ఉంటుంది అని అంటే వెంటాడుతుంది, మీ ఇంట్లోకి వస్తుంది, మనల్ని రకరకాలుగా వేధించేటటువంటి స్థితి ఉంటుంది. ఇవాళ కనుబొమ్మల దగ్గర నుంచి కత్తిరించుకునే పరిస్థితి, ఈ పాపెట్ల దాకా ఇవన్నీ చేసుకునే పరిస్థితి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటికి సంబంధించినటువంటి మనకు సరిగ్గా భారతదేశంలోకి వచ్చినాకనే వచ్చే ముందటం బ్యూటీ పార్లర్లు వచ్చినాయి. అంతకంటే ముందు ఇంత విస్తృత సంఖ్యలో లేవు. చిన్న చిన్న పట్టణాల నుంచి పల్లెల దాకా కూడా ఇవాళ బ్యూటీ పార్లర్లు వచ్చినాయి. అంటే దీని వెనక ఇందాక మేడం చెప్పినట్టు పెద్ద వ్యాపార సంస్కృతి ఉంది. మొన్న ఎవరో ఒక ఆయన చాలా మంచి మాట అన్నారు, నాకు అనిపించింది. మనం అనుకుంటున్నాం యుద్ధం పాకిస్తాన్కు భారతదేశానికి అని, యుద్ధం భారతదేశ పాలకులో పాకిస్తాన్ పాలకులో చేస్తున్నారని. కానీ కాదు, ఈ యుద్ధం వ్యాపార ప్రపంచం చేస్తున్నది అని చెప్పి ఒకరు మాట్లాడారు. నిజంగా కూడా వ్యాపార ప్రపంచం చేసింది. రెండు దేశాల మధ్యన కాదు, ఎక్కడి నుంచి పెట్టాలి, ఎప్పుడు యుద్ధం చేయించాలి, ఎప్పుడు వాళ్ళ మధ్యన సీజ్ఫైర్ కాల్పుల విరమణ జరిపించాలి, ఎప్పుడు రాజీ కుదుర్చాలనేటువంటిది కూడా ఇవాళ ప్రపంచమే లేదా ప్రపంచ వాణిజ్య సంస్థలే నిర్ణయిస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. ఆయుధ వ్యాపారం, ఆ ఆయుధ వ్యాపారం అనేటువంటిది మనం దాన్ని అర్థం చేసుకుంటే ఆయుధ వ్యాపారానికి నాకు అర్థమైన కాడికి ఈ మనుషుల వ్యాపారానికి లేదా అందాల వ్యాపారానికి దగ్గర సంబంధం ఉన్నదని నేను అనుకుంటున్నాను. మీరు ఉదాహరణలోకి వెళితే అద్నాన్ ఖషోగి అని ఒక ఆయుధ వ్యాపారి ఉండేవాడు. అద్నాన్ ఖషోగి అనేటువంటి ఆయన ప్రపంచంలో పెద్ద పేరుగన్నటువంటి ఆయుధ వ్యాపారి. ఆయన ఆయుధ వ్యాపారానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి అంటే ఎవరంటే మిస్ పమెల్లా బోర్డస్ అనే ఒక ఆమె ఉండేది. అందగత్తె ఆమె, ప్రపంచంలోనే అందగత్తెగా పేరున్నటువంటి ఆమెను ఈయన ఈ ఖషోగి ఉపయోగించి దేశానికి ఆయుధాలు అమ్మినటువంటి పరిస్థితి. అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఇవాళ ఈ ఆయుధాలు అమ్ముకునేటటువంటి పోటీ ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఈ అందాలు నిర్వహించేటటువంటి పోటీ, అందాల్లో ఎన్నికైనటువంటి వాళ్ళ ద్వారా చేయబోయేటటువంటి ఒక ప్రపంచానికి సంబంధించినటువంటి పోటీని దీంట్లో తీసుకురాదు. ఈ రెంటి మధ్యన ఇవాళ మార్కెట్, ఈ రెండింటిని నిర్వహిస్తున్నది కూడా మార్కెటే. అందుకని మనకేదో ఇక్కడ పాలకుడు లేదా ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తున్నాడు అని అనిపిస్తుంది, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి కేవలం ఇట్లా చెయ్యి అని ఇంకొక మన దేశానికి సంబంధించిన ఇంకొక పై ఆయన చెప్తే ఈయన చేస్తున్నాడని నేను వింటున్నాను. ఆ పై ఆయన చెప్తే ఈయన చేస్తున్నాడు అంటే వీళ్ళిద్దరు కూడా కాదు, వీళ్ళిద్దరి పైన ఇంకెవరో ఉన్నారు. ఆ వ్యాపార ప్రపంచం వీళ్ళిద్దరితో చేయిస్తుంది. దీని వెనక ఇంత కథ ఉంటుంది. ఇంత కథ ఉంటుందంటే ఉంటుంది. అది ఎంత దాకా వస్తుంది అని అంటే, ఒక ఆయన నిన్న నేను చూస్తున్నాను, కాళ్ళు గడుగుతారా అని కొంతమంది కాళ్ళు గడగడం ఒక వివాదం అయింది. కాళ్ళు గడుగుతారా అని ఒక పాయింట్ తీసి మాట్లాడుతున్నప్పుడు, ఒక అంశం చర్చ చేస్తున్నప్పుడు, ఒక చదువుకున్న ఆయన, ఒక పెద్ద ఆయన, ఒక మంచి
తెలిసిన ఆయన మొన్నటిదాకా ఉద్యమాల్లో కూడా పాల్గొన్న ఆయన ఏమంటాడంటే ఇది తెలంగాణ సంస్కృతి కాళ్ళు గడగడం అంటాడు. కాళ్ళు ఎవరి కాళ్ళు గడుగుతారు? తెలంగాణ సంస్కృతి అయిందొచ్చు, భూస్వామ్య సంస్కృతో వివాహ సంస్కృతో ఏదన్నా ఉంటే ఎవరి కాళ్ళు గడుగుతారు? ఇంట్లో వాళ్లకు, ఇంట్లోకి వచ్చిన వాళ్లకు, ఇంట్లోకి కావలసిన వాళ్లకు. ఇవాళ నువ్వు మొత్తం ప్రపంచమంతటిని తీసుకొచ్చేసి అక్కడ కూర్చుండబెట్టి ఆమెకు చేతనవుతుంది కూర్చుండబెట్టి కాళ్ళు గడిగేటటువంటి పద్ధతి చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. కూర్చుండబెట్టి కేవలం ఆమె నుంచి చిన్న స్పందన కూడా లేదు. ఈ నీళ్లు తెచ్చినటువంటి ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు పోసి కాళ్ళు గడిగి ఈయన ఏం చెప్తాడంటే మీకు ఎక్కడైనా వీడియోలో ఆమె చెయ్యి కాళ్ళను తాకిందా అంటాడు. కాళ్ళను తాకింది, కడిగింది. అది చూడదలిచేటటువంటి కన్ను ఉంటే నీకు కనబడుతుంది. కానీ అది చూడదలుచుకోలేదు కనుక ఈ తెలంగాణ సంస్కృతి పేరు మీదనో ఇంకొకరి పేరు మీదనో కప్పితే అది సరైనటువంటిగా. తెలంగాణ సంస్కృతి అనేటువంటి పేరు మీద మేమంతా మాట్లాడినప్పుడేమో చేతిలో ఉన్న బతుకమ్మ తీసేస్తారు, అది కొందరి సంస్కృతి అంటారు. ఇవాళ్ళనేమో ఆ కాళ్లకు నీళ్ళు ఇచ్చే, ఎందుకు కాళ్ళకు నీళ్ళు ఇచ్చారో దాన్ని వెనక నేపథ్యం ఏంటిది? వెనకటికి నడిచొచ్చేవాళ్ళు, నడిచొచ్చినప్పుడు దుమ్ము కాళ్లతో వస్తారు కనుక దుమ్ము కాళ్లతో ఇంట్లోకి రావటం ఎందుకని ఇంట్లో బయటనే ఒక గోలెమో లేకపోతే గంగాలమో పెట్టి ఆ గంగాలంలో ఉన్న నీళ్లు చెంబుతో ముంచిస్తే వాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలనేటువంటి ఉద్దేశం. ఇవాళ నడిచొచ్చే ముచ్చటే లేదే. కాబట్టి ఇవాళటి సందర్భానికి ఈ కల్చరల్ నేపథ్యంను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ హ్రస్వ దృష్టి అవుతుంది తప్ప, వాళ్ళ అవకాశవాద దృష్టి అవుతుంది తప్ప దీంట్లో ఏ రకమైనటువంటి హేతువు లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి సమర్థించుకునేటప్పుడు కూడా మన మేధావిత్వం అనేటువంటిది ఇంత దిగజారిపోతూ ఉంటే మరి చాలా బాధ కలుగుతుంది. తెలిసిన వాళ్ళే ఇంత స్థాయికి వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా విషయాలు తాను చెప్పారు, నేను ప్రత్యేకంగా మళ్ళీ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఉన్న వాతావరణంలో ఇవన్నీ మళ్ళీ ప్రస్తావనకు తీసుకురావాల్సి వస్తుంది. మనందరికీ తెలిసిందే, నిజానికి అందం అనేటువంటిది కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే కొలమానం లేదు, ఒకే నిర్ణయం లేదు, ఒకే ప్రమాణం లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగుతో సహా అన్ని తేడాలు ఉన్నాయి. ఒక రంగు ఒక చోట ఇష్టమైంది కాకపోవచ్చు, ఒక చోట ఇష్టమైంది అయి ఉండొచ్చు. ఇట్లా చాలా విషయాలు తను ప్రస్తావించారు. ఇంత వైవిధ్యభరితమైనటువంటిది ఉన్నప్పుడు అది సహజమైంది. ఆ వైవిధ్యభరితమైన దానికి ఎక్కడ ప్రత్యేకంగా ఒక నియంత్రణలో పెట్టి ఇట్లనే ఉండాలి అని నిర్దేశించడం అనేటువంటిది తప్పు. అది పురుషులకైనా స్త్రీలకైనా ఏదో కొన్ని ప్రమాణాలు ఉండి అది ప్రకృతికి దగ్గరగా ఉండేటటువంటి పద్ధతి ఒకనాడు వైవిధ్యంతో కూడినటువంటి పద్ధతి ఉండేది. అదొక పద్ధతి. కనీసం ఇవాళ ఆ స్థితి నుంచి వీటన్నిటి స్థితుల నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒకటే దగ్గర తీసుకొచ్చి ఒకటే రకమైనటువంటి పద్ధతి నేర్పేటటువంటి దుస్థితిని ఇవాళ స్పష్టంగా మార్కెట్ తీసుకొస్తున్నది. ఎందుకంటే పెద్ద మార్కెట్లు చిన్న మార్కెట్లు పోయి పెద్ద మార్కెట్లు వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఒక కిరాణా షాప్ బతికే పరిస్థితి లేదు. ఇవాళ స్థానికుడు కిరాణా షాప్ పెట్టుకొని నడుపుకునేటటువంటి పరిస్థితి నిన్నదాకా ఉండే. సిద్దిపేట కొమటైన షాప్ నడుపుకునే పరిస్థితి ఉండేది, ఇవాళ లేదు. ఇవాళ ఫలానా గుజరాతీలో లేకపోతే మార్వాడీలు మాత్రమే వాళ్ళ షాపులు మాత్రమే ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. అవి పెద్ద ఎత్తున మాళ్ళు మాత్రమే మిగిలేటటువంటి పరిస్థితి వచ్చింది. వీటికి మళ్ళీ అందాల పోటీలకు దగ్గరి సంబంధం ఏంటిది అని అంటే, పెద్ద మార్కెట్ ఎప్పుడైతే విస్తరిస్తుందో ఆ మహా మార్కెట్లు లేదా పెద్ద మార్కెట్ల చేతుల్లోకి ఈ అందాలు ఈ రకమైనటువంటి పద్ధతి అంతా వస్తుంది. అంటే నువ్వు ఇట్లానే నడవాలి, నీ భాష కూడా చూడండి ఇట్లానే మాట్లాడాలి. ఇవాళ మళ్ళీ మన భాషకు దీనికి కూడా సంబంధం ఉన్నది. ఈ పేరుతో భాషాపరమైనటువంటి ఇబ్బందులు కూడా తీసుకొస్తున్నారు. ఎంత దాకా వచ్చింది మనం చూస్తే అర్థమవుతుంది. ఆమె అందాల పోటీలకి వచ్చి ఉండొచ్చు, వాళ్ళ దేశానికి సంబంధించిన భాష మాట్లాడింది. మన దగ్గర వీటికి సంబంధించినటువంటి ఒక నాయకురాలు లేదా వీటికి సంబంధించినటువంటి ఒక మంత్రి ఆమె ఇంగ్లీష్ మాట్లాడబోయింది. ఆ ఇంగ్లీష్ మీరు చూశారు, నేను చూశాను. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడేవారు పెట్టారు. నువ్వు చక్కగా తెలంగాణలో తెలుగు మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా తెలుగు మాట్లాడితే సరిపోతుంది కదా. ఆమె ఎక్కడి నుంచో వచ్చి చైనా భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు లేని సిగ్గు నీకెందుకు? నువ్వెందుకు సిగ్గుపడతావు? పోటీ ఆమెకు కదా. కానీ ఈమెనే పోటీ అయినంతగా సిగ్గుపడి ఈమె ఇంగ్లీష్ మాట్లాడబోయి మొత్తం అందటి మందిలో నవ్వుల పాలు. అంటే నేను ఆమెను అనడం కోసం చెప్పట్లే, ఈ ఫాల్స్ స్టేజ్లోకి మార్కెట్ తీసుకుపోతుంది. నేను
రాని ఇంగ్లీష్లోకి మార్కెట్ తీసుకపోతుంది. నీకు ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఉద్యోగం వస్తుంది, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే అందాల పోటీల్లో నెగ్గుతావు. నువ్వు ఇంతే మాట్లాడాలి, వాయిస్ గొంతు ఎంత పెంచాలో అంతకన్నా ఎక్కువ పెంచడానికి లేదు. చాలామంది చెప్తూ ఉన్నారు, దీంట్లో చదువుతూ ఉంటే అంటున్నారు ఏదో పాజిటివ్గా ఆలోచించాలి. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చెప్తారట పాజిటివ్గా ఆలోచించాలి, నువ్వు టెన్షన్ పడకూడదు. ఆ ట్రైనర్స్ చెప్తారట వీళ్ళకి, నువ్వు టెన్షన్ పడకూడదు, పాజిటివ్గా సానుకూలంగా. ఏం సానుకూలంగా ఆలోచిస్తారు? ఇంటి పరిస్థితులన్నీ దారుణంగా ఉంటాయి, దేశ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులన్నీ దారుణంగా ఉంటాయి. ఇందాక రంగాచారి చెప్పాడు ఎన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఆనాడు అందాల పోటీల్ని వ్యతిరేకించారు. స్వదేశీ పేరుతో, భారతదేశ సంస్కృతి పేరుతో, సనాతన సంస్కృతి పేరుతో అందాల పోటీల్ని ఆనాడు వ్యతిరేకించారు. ఆనాడు వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఈనాడు అధికారంలో ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సంస్థలు కానీ అనేక అనుబంధ సంఘాలు కానీ ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది భారతీయ సంస్కృతి ఆమోదిస్తున్నదా అందాల పోటీల్ని? నిర్లిప్తంగా ఉన్నదా? నిర్లిప్తంగా లేదు, ఆమోదిస్తున్నట్టుగా కనిపించకుండా ఉన్నది. కానీ ఆమోదించటం కాదు, దీన్ని నిర్వహిస్తున్నటువంటి దాంట్లో ప్రధాన భూమిక వాళ్ళదే అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఈ కోణంలోంచి మనం చూసి ఇది ఒక రోజున పోయేది కాదు. 40 ఏళ్ల కింద రాసిన కవిత్వం ఇవాళ్లే కాదు. మీరైతే ఎట్లయితే దీనికి ఈ పోయం మళ్ళీ తిరిగి ఉపయోగించే పరిస్థితి రావద్దని మీరు ఎట్లా కోరుకున్నారో మేము కూడా అట్లా కోరుకున్నా. ఇది ఈ పోయం కనీసం ఎంత లేదన్నా కానీ శతాబ్దాల దాకా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఈ సంస్కృతి, పురుషుడి సంస్కృతి అంత తొందరగా మారదు, వ్యాపార ప్రపంచం కూడా అంత తొందరగా మారదు. ఇవాళ ఏఐ వస్తున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఇంకా వికృతమైనటువంటి రూపాలు వస్తాయి అని చెప్పి భయపెడుతున్నటువంటి ఇందాక మా విరాతే అంటున్నాడు రేపు పొద్దున్న దీన్ని తట్టుకోవడం ఇంకా కష్టమని. ఆ రేపు పొద్దున దీన్ని ఇంకా తట్టుకోవడం అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు ఊహిస్తుంటేనే చాలా కష్టంగా కనబడుతున్నది. కాబట్టి ఇవాళ నైపుణ్యం అనేది అని ఒకటి ఉంది, కానీ నైపుణ్యం కంటే కూడా వ్యాపారమే ప్రధానమైనటువంటి పరిస్థితి ఉంది. లాభం వస్తుందంటే ఏదైనా చేయొచ్చు, ఆ లాభం వస్తుందంటే కృత్రిమత్వం కూడా ఓకే. అట్లాంటి కృత్రిమ విలువలతోని, కృత్రిమ నడకతోని, కృత్రిమ భాషతోని, కృత్రిమ సంస్కృతితోని ఇవాళ ముందుకొస్తున్నటువంటి ఈ మార్కెట్ని, వ్యాపార ప్రపంచాన్ని మనమందరం అర్థం చేసుకొని ఇది ఒక్క స్త్రీలకు పురుషులకు మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు. ఇది క్రమక్రమంగా వస్తువులు అమ్ముకునేటటువంటి వినిమయ సంస్కృతిగా, సరుకుల మాయగా, సరుకుల సంస్కృతిగా మారినటువంటి పరిస్థితి ఉంది కనుక సరుకుగా స్త్రీని మార్చడం అనేటువంటిది ఒక సజీవంగా ఉండేటటువంటి, ఒక వ్యక్తిత్వంతో ఉండవలసినటువంటి, ఒక సాధికారత్వం ఉండవలసినటువంటి ఒక స్త్రీని ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేయటం, ఆమె శరీరాన్ని హననం చేయటం, ఆమె ఆలోచన విధానాన్ని మరల్చటం, ఆమెను అనేక రకాలుగా చిత్రహింస పెట్టడం, ఒక శరీరాన్ని పెట్టడం కాదు ఇది, ఆమె ఆలోచనలను కూడా హింసించడం, ఆమె ఆలోచనలు కూడా మార్చివేయటం, అట్లనే ఆమె సాంస్కృతికంగా ఉంటే ఆమె ఆ సంస్కృతిని కూడా మార్చివేయటం. ఇవాళ ఎవరు ప్రత్యేకంగా వీళ్ళు ఏదో అన్నారు ఇక్కడ, కానీ తెలంగాణ సంస్కృతితో ప్రపంచంలో గెలవచ్చు అని అన్నప్పుడు కదా ప్రపంచంలో గెలవడం. ప్రపంచంలో ఇట్లా ఉంటేనే గెలుస్తామని అంటే ఈమె కూడా మార్చుకొని, ఒకవేళ తెలంగాణ నుంచి ఒక సుందరి వస్తే, మిస్ తెలంగాణ అనేటువంటిది కండక్ట్ చేసి ఒక సుందరి వస్తే ఆమె కూడా ప్రపంచ పోటీల్లో పాల్గొన్నప్పుడు ఆ ప్రపంచ పోటీలో ఏ ప్రమాణాలు ఉన్నాయో ఆ ప్రమాణాల్లో మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ సంస్కృతిని కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు, ఈ రకమైనటువంటి వ్యాపార ప్రపంచానికి మనం సరైనటువంటి హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది హెచ్చరిక చేసేంత పెద్దది కాకపోవచ్చు, కానీ మన నిరసన గొంతును ప్రకటించేటటువంటి ఒక ప్రయత్నం ఇవాళ మంజీరా సంఘం చేసినందుకు ఉండవచ్చు. ఇవాళ ఇక్కడ సమావేశ మందిరంలో చిన్న ఎత్తున చేయొచ్చు, కానీ వీటి అన్నిటి వెనక మాత్రం చారిత్రకంగా మనకు ఉండేటటువంటి ఒక గొంతుని, మన వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నమే. కాబట్టి ఆలస్యంగానైనా సరే, సగం పోటీలు అయినాకనైనా సరే మన గొంతును మనం వినిపించాల్సినటువంటి ఒక అవసరం ఇవాళ చారిత్రక సందర్భం కనుక ఆవశ్యకమని చెప్పి భావించి ఈ సభను నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నిసార్లు జరిగినా అన్నిసార్లు వినిపించాల్సిందే. వినిపిద్దాం. కొత్త తరాన్ని కూడా కొంచెం మేల్కొల్పుదాం.
కొత్త తరాన్ని మనం కలుపుకొని మేల్కొల్పుతూ ముందు ముందు ఎన్నటికో ఎప్పటికో ఒక రోజున తప్పకుండా ఈ వ్యాపార ప్రపంచం మీద తిరుగుబాటు చేసి ప్రజా చైతన్యం గెలుస్తుంది అనేటువంటి ఒక నమ్మకం మంజీరా రచన సంఘానికి ఉన్నది గనక ఆ స్ఫూర్తితోని మనం నడుద్దామని చెప్పి కోరుకుంటూ నాకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. అందాల పోటీలు నిరసిద్దాం. అందాల పోటీలు వ్యాపార సంస్కృతి నశించాలి. వ్యాపార సంస్కృతి నశించాలి.